చుట్టి చూదాం చక్కని దారి ఎప్పుడు పక్కనుండు పతికేదం రారా కాళ్లతో నడిచేదం దిగులే నీకేలా ఎప్పుడు దేవుడుంటే న్యాయం ధర్మం గెలిచును అందాల దేశమున ఎక్కడైనా మనం బతకొచ్చు ఆకాశం భూమి అంత మన ఇల్లేనురా తలరాత ఇంతేనని రాసి పెట్టిన మనకు చెప్పి చూసిన మన జీవితం ఇలాగే సాధించాలిరా విధి ఒక చెడు చేసి ఆడు వేళలో మది చెడిపోయిన మన జీవితం ఇలాగే సాధించాలిరా విధి ఒక చెడు చేసి ఆట ఆడు వేళలో మది చెడిపోయిన మనమే కాపాడు మరణం నుంచే జన్మించే కాలమిది ఆపద కోరల్లో 10 మంది చిక్కిన దేవుడు తోడుండులే తెలుగుదేశ ప్రజలంతా బాధపడిన లేదా ఎదురు నిల్చిన తన ఊపిరి కాపాడ హామీ ఇచ్చున మనసే ఇక్కలోకంలో తెలుగుదేశ ప్రజలంతా బాధపడిన లేదా ఎదురు నిల్చిన తన ఊపిరి కాపాడ హామీ ఇచ్చున మనసే మార్చుకునులే ఇక ఈ లోకంలో హృదయమే లేదుగా దయలేని నా మీద కరుణయే చూపించు దైవమే ముందు నిలిచి నాకొక దారి చూపు గాయాలు మారు కాలాలు మారు పోయే తాక సాగే పోరా అందాల దేశమున ఎక్కడైనా మనం బతకొచ్చు ఆకాశం భూమి అంత మన ఇల్లేనురా అందాల దేశమున ఎక్కడైనా మనం బతకొచ్చు ఆకాశం భూమి అంత మన ఇల్లేనురా నిమ్మరసం అండి, నిమ్మరసం ఎవరికి కావాలండి? నిమ్మరసం చాలా చల్లగా ఉంది. నిమ్మరసం ఎవరికి కావాలి చెప్పండి బాబు, చెప్పండి, త్వరగా తీసుకోండి. నిమ్మకాయలు నేనే స్వయంగా పిండి తీసుకొచ్చాను. నిమ్మరసం సూపర్ రసం తీసుకోండి. ఎవరికి కావాలా చెప్పండి. ఎండలో తిరిగిన వాళ్ళకి చల్లగా ఉంటుంది. నిమ్మరసం అండి, నిమ్మరసం. అలా ఎవడు వీడు? ఒకరికి ఎన్ని సమస్యలున్నా సరే ఒకే ఒక పరిష్కారమే, ఇది తాగితే సరిపోతుంది. ఎంత అబద్ధం చెబుతున్నాడో చూడు. సైతాను వాడి నెత్తి మీద కూర్చుని నా నిమ్మరసం అమ్ముకోకుండా చేస్తున్నాడు. ఇంకా ఈ బస్సులోనే ఉంటే నా పని జరగదు. వాడిని అడిగేవాడే లేడా? నిమ్మరసం నిమ్మరసం నిమ్మరసం. అల్లా నన్ను కాపాడావు. ఒక్క నిమ్మరసమైనా అమ్ముడు పోయింది. ఇన్షాల్లా ఇటువంటి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క బస్సులో ఉంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి కదా.
థ్యాంక్ యూ. అరే ఏమిటి ఆశ్చర్యం? నువ్వు మన పార్కర్వే కదా? మన పక్కూరు పార్కర్వే కదా నువ్వు? నేను పార్కర్ని కాదయ్యా, భాస్కర్ని. బిర్యానీలో వస్తుందే బా. నువ్వు చెప్పినట్టుగా చెప్తే నా నోట్లో కట్టుడుపులని బయటకు వచ్చేస్తాయి, పర్వాలేదా? సరే అది వదిలే, నువ్వు దుబాయ్ వెళ్ళావట, అది నిజమేనా? వెళ్ళలేదు అనుకున్నావా ఏంటి? ఇగో చూసావుగా, కూలింగ్ గ్లాసు, టోపీ. ఇవి ఎవరు అనుకున్నావు? దుబాయ్ లో ఉండే అరబిక్ షేక్వి. అంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయన్నమాట. ఉండవా మరి? చాలా డబ్బు ఉంది. సరే కానీ వీటికి ఎంత అయింది? 10 రూపాయలే. అరే చే, మొత్తం 10 రూపాయలేనా? ఈ నోటు నువ్వు ఇంతకు ముందు చూసి ఉండవు అనుకుంటాను. తీసుకో, 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఏంటయ్యా ఎంత వేడిగా ఉంది? అక్కడ చాలా వేడి బాబు, అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ బ్యాగ్నా? బ్యాంకులో పెట్టుకున్నందువల్ల వేడేం చెప్పట్లేదు. దుబాయ్ లో చాలా వేడిగా ఉంటుందని చెప్తున్నాను. మిగతా డబ్బులు ఇవ్వు. నేను నీకు చిల్లర ఇవ్వాలంటే నా తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం బిజినెస్? అదంతా తర్వాత చెప్తా గానీ బ్యాలెన్స్ ఇవ్వు. చిల్లర లేదు పార్కరు. చిల్లరా నేను ఇస్తాను, ఇదిగో. ఏంటయ్యా 2 రూపాయలే ఇచ్చావు? మరి ఏంటయ్యా, చిల్లరే కదా 2 రూపాయలంటే. టిప్స్ అనుకొని నువ్వే ఉంచుకో. అలా నేను ఎంతో మందిని చూశాను కానీ ఇటువంటి డకాల్టీ గాని ఎక్కడ చూడలేదే. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇకపైన నేను లెమన్ జ్యూస్ ని రూపాయికి అమ్ముదామని అనుకుంటున్నాను. అమ్ము అమ్ము, అప్పుడైనా కోటీశ్వరుడు అవుతావేమో చూద్దాం. వెళ్ళు వెళ్ళు. మమ్మీ, బర్త్డే పార్టీ అయిపోగానే నేను వస్తానని చెప్పావు కదా. అవును మమ్మీ. పెద్దదాని అవుతున్నా నీకు కాస్తైనా గుర్తుందా? ఎందుకు మమ్మీ అదే మాట అంటావు? నేనేమైనా వయసుకొచ్చిన మగాళ్ళ కనపడుతున్నానా ఏంటి? ఇలా చూడు, నన్ను మాటల్లో మాత్రం గెలవాలనుకోకు. అందుకే నేను లాయర్ అయ్యాను. పిల్లల్ని చూసాలే చేతి ప్రొఫెసర్ అయిపోయింది. నేను డాడీకి ఎప్పుడో చెప్పేశాను ఉదయాన్నే వస్తానని. ఇలా చూడవే, ఉదయాన్నే వచ్చావా నువ్వు? అది మమ్మీ, మీ నాన్నతో అన్ని విషయాలు చెప్తానుండు. అయితే డాడీ ఇక్కడ లేరా? లేరు. డాడీని నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు ఆయన కోపాన్ని పెంచకుండా ఉంటే చాలు. కరెక్టేలే. అవును, నిన్న ఫంక్షన్ ఎలా జరిగింది? గ్రాండ్ గా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. అవును, అన్నట్టు నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి మమ్మీ? అడ్వకేట్ వాసుదేవన్ ఉన్నాడు కదా, ఆయన జూనియర్ గా వర్క్ చేయడానికి నాన్నగారు నిన్ను రికమెండ్ చేశారు. Really? ఏమిటమ్మా, ఏమిటి అదోలా ఉన్నావు? ఆపరేషన్ సక్సెస్సేగా? లేదు మమ్మీ, తను చనిపోయింది. నేను ఎంతో ట్రై చేశాను, కానీ దిగులు పడకను. ప్రతి మనిషి చావు పుట్టుకలు నిర్ణయించేది ఆ పైవాడే. ఏంటి మమ్మీ ఇలా అంటావు? హాస్పిటల్స్ ఎందుకున్నాయి, డాక్టర్స్ ఎందుకున్నారు? ఇలా చూడు, నిన్ను మాటల్లో నేను గెలవలేను. అంతా దేవుడి చేతుల్లోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని నమ్మితే ఇలాగే అవుతుంది. డాక్టర్స్ ప్రాణాలను రక్షించడానికి చివరి వరకు పోరాడతారట, దేవుడు కాపాడకుండా పోతాడట. అమ్మా, వచ్చి కాఫీ తాగండి. ఒక డాక్టర్ పడే బాధేంటో నీకు తెలీదు. గెలవాలనుకున్న కేసు ఓడిపోయినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నీ గొప్పతనమా లేదా దేవుడు గొప్పతనమా అని. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏంటంజలి అదోలా ఉన్నావు? ఏం లేదండి. అదంతా ఏం కాదు, ఏదో ఉంది. ఏం లేదంటున్నానుగా. సరేరా, షాపింగ్కి వెళ్తే గానీ నీ మూడు మారదనుకుంటా. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వస్తున్నావా? యూస్లెస్. మీరెందులో ఇంటర్ఫియర్ కాకండి. ఓ, మీరు లాయర్ కదా, అయితే మీరు చూసుకోండి. రండిరా. ఏంటంతా అయిపోయింది. కళ్ళల్లో తేలిపోకుండా అడ్వకేట్ వాసుదేవన్ జూనియర్ గా మారబోయిన కథ చెప్పు. బియ్యం కాయగూరలు కిందపడి వేస్ట్ అయ్యాయని
అతను ఆ అబ్బాయి ఏడవడం చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అలా జరిగినందువలన వాళ్ళు పస్తులుండాల్సి వస్తుందేమో. లతిక, నువ్వు ఒకటి చెయ్యి. కళ్యాణి అమ్మతో చెప్పి కొంచెం బియ్యం, కూరగాయలు అన్నీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వు. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా పేషెంట్స్ ని ఎంఆర్ఐ స్కాన్ వరకు తీసేలా చేసే నీలాంటి డాక్టర్స్ కి పేదవాళ్ల కష్టం అస్సలు అర్థం కాదు. చట్టాన్ని చదువుకున్న నువ్వు కోర్టుకు వెళ్తావుగా, అప్పుడు ఎంతమంది పేదవాళ్ళని కాపాడతావో నేను చూస్తానులే. నేను చదివిన చట్టాన్ని పేదవాళ్ళని రక్షించడం కోసమే యూజ్ చేస్తాను. రేపు నాకు ఒక ఆపరేషన్ ఉంది. వాళ్ళు చాలా పేదవాళ్ళైనందువల్ల నేను వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాను. అయితే డాక్టర్ వాల్యుబుల్ టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. తులసి, ఇలారా, నీకు బహుమతి తీసుకొచ్చాను. ఏంటో బహుమతి? అన్నా, నిన్ను ఆ రౌడీలు కొడుతున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళని కొట్టుండాల్సింది. మనం బతుకుతున్నది గొడవ పడ్డానికి కాదమ్మా. మనం పేదవాళ్ళం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనల్ని కొట్టొచ్చు. నిన్ను కారుతో కుత్తాలనుకుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని దేవుడు ఊరికే వదలడు. నువ్వే చూడన్నా. చూడమ్మా, కళ్ళు చెవులు ఉన్న ఏ దేవత కూడా మనకు లేదు. ఒకవేళ అలా ఉండుంటే ఎవరికీ కానివాళ్ళలాగా మనం ఇలా ఉండుండేవాళ్ళం కాదు కదా. ఇలా చూడు, ఇదే మన దైవం. మన గొంతే మనకు దైవం. అది ఉంటేనే మన కడుపు నిండుతుంది. ఇతరుల దగ్గరున్న డబ్బుతో కాదు మనం బతుకుతున్నది. వాళ్ళ సంతోషమే మన జీవితం. మీకేదైనా అయ్యింటే ఆ కారు అద్దం పగలగొట్టుండేవాళ్ళం. ఆ కారు మళ్ళీ మీ కంట పడితే కదా. నాకేమైంది? ఒక చిన్న దెబ్బ, అంతే కదా. మీరు త్వరగా వెళ్ళి పడుకుని నిద్రపోండి. అన్నా, మేము నిద్రపోవాలంటే నువ్వు పాట పాడాల్సిందే. సరే. ఇలా చూడమ్మా, చెప్పండి. కత్తితో మర్డర్ చేయిపోయి ఇరుక్కున్నటువంటి దోషుల ఫైలు నువ్వు తప్పకుండా హాజరవ్వాలని లాయర్ గారు చెప్పారు. నేను హాజరవుతాను గోవిందన్నయ్య. నీ సామర్థ్యం చూపించే సమయం వస్తే మాత్రం వృధా చేసుకోకమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెబుతుంటాను. సరే సరేమ్మా, వెళ్ళరా. నిమ్మరసం ఉండి నిమ్మరసం, చాలా చల్లనైన నిమ్మరసం. 23 మూలికలు కలిపిన నిమ్మరసం చాలా చల్లగా ఉంటుంది. ఒంటికి మంచిదండి, ఒంటికి మంచిది, ఎండకు మంచిది. అయ్యయ్యో, వీడా? ఎవడు? నన్ను చూస్తుంటాడా? లేదు, తాగడానికి ఏం కావాలి? నాకేం వద్దు, వెళ్ళు. నువ్వు మండబెడ పార్కర్వే కదా. ఇదేమిటయ్యా, ఆడవాళ్ళు గుచ్చుకునే పిన్నులని నీ చొక్కా గుచ్చుకుని ఇలా తిరుగుతున్నావు. నువ్వు ఒక మొబైల్ స్టేషనరీలా ఉన్నావేమిటి? నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి మహమ్మద్, కానీ వీటన్నిటిని తీసుకెళ్ళడానికి దేవుడు నాకు 2 చేతులు ఇచ్చాడు. కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అన్నావు కదా. ఇది కూడా బిజినెస్ కదా. లక్ష లెక్కల్లో పెట్టుబడి పెడితేనే బిజినెస్ అవుతుందా? ఇలాంటివి బిజినెస్ కావా? అది కాదయ్యా, నువ్వు దుబాయ్లో ఒంటెలకు గడ్డి తినిపించే పని వదిలేసి ఎక్కడికొచ్చి ఎలా తిరుగుతున్నావేమిటా అని అడుగుతున్నా. ఎవరయ్యా నీకు చెప్పింది దుబాయ్లో నేను ఆ పని చేసేవాడిని? మరి మంచి జాతి ఒంటెలు పేడ తీసే పని చేసేవాడిని. అయ్యో, అలా అంత గొప్ప పని వదిలేసి ఇంత చీపైన పని చేస్తున్నావా నాయనా? పిన్నులు కావాలా? పిన్నులు నాకు పిన్నులు వద్దు, ఏం వద్దు, నువ్వే కూర్చో. పోవయ్యా, నువ్వే పో. నిమ్మరసం అండి, నిమ్మరసం, చల్లనైన నిమ్మరసం. ఇలా అయ్యాను. గూటిలోని చిలకలని ఊరిలోకి వచ్చేనయ్యా, అట్టలాడి పాటపాడి జాలిగా బతికేనయ్యా. గూటిలోని చిలకలని ఊరిలోకి వచ్చేనయ్యా, అట్టలాడి పాటపాడి జాలిగా బతికేనయ్యా. అలలకేమో పున్నమి వేళ, కలలకేమో వసంత వేళ. అలలకేమో పున్నమి వేళ, కలలకేమో వసంత వేళ.
వయసిది నాకు ఉల్లాసం వలచేను ఎందుకు నడకలో ఉరుకలో హద్దులేని పరువం ఇదేలే నాలోని కిట్టుకు పొగరు వయసిది నాకు ఉల్లాసం వలచేను ఎందుకు నడకలో ఉరుకలో హద్దులేని పరువం ఇదేలే నాలోని కిట్టుకు వరదల్లే పొంగే గోదారి వయసు ప్రతిరోజు ఇస్తావా తేన విందు ఆకాశం పైన భూమి ఎల కింద మనకిదిలే స్వర్గం వలపుల జాలి తలపుల జాలి ఇదిలే మన స్వర్గం గుట్టిలోని పాట పాడి గుట్టిలోని చిలకలన్నీ ఊరిలోకి వచ్చెనయ్యా ముగిసేను దుఃఖం నీతోనే సాగని మోహం పురి విప్పే విరహాల జత కొరె సరదాలు నేనొక్క ప్రేమ మనిషిని నిన్నతో ముగిసేని దుఃఖం నీతోనే సాగని మోహం పురి విప్పే విరహాల జత కొరె సరదాలు నేనొక్క ప్రేమ మనిషిని ఎవరు చెప్పినా నేనేమి వినను ఊరెన్ని చెప్పినా గాలికే వదిలై ఊహల్లో నా తేలి ఆడావో ఎల్ల ఊగులాడా లోకం పుట్టింది మనకేమి ఇచ్చింది అందా వదిలై రారా గుట్టిలోని చిలకలని ఊరిలోకి వచ్చేనయ్యా అట్టలాడి పాట పాడి జాలిగా బతికేనయ్యా అలలకేమో పున్నమి వేళ కలలకేమో వసంత వేళ ఈ ఊరి వాళ్ళు 850 రూపాయలు ఇవ్వడం వల్ల మనం కడుపు నిండా తినొచ్చు. ఈ ఊర్లో చాలా డబ్బులు దొరుకుతున్నాయి కదా. బస్ స్టాండ్ లో అడుక్కోకూడదని కాదర్ చెప్పారు. మనం ఏం అడుగు తినేవాళ్ళం కాదుగా. గొంతు నొప్పెట్టేలా పాడుతున్నాం, కానీ మిగతా వాళ్ళ దృష్టిలో మనం బెచ్చగాళ్ళమేనమ్మా. మాకు వారసుడు లేకపోవడం వల్ల మేము సంపాదించిందంతా ఏమైపోతుందన్న భయం రోజు రోజుకు ఎక్కువైపోతుంది ఫాదర్. మనం అనుకున్నట్టు కాదు దేవుడు అనుకునేది. ఈ భూమిలో భగవంతుడు అనుకునేదే జరుగుతుంది. అనాదిగా ఉండే ఒక పిల్లని మీరు దత్తత తీసుకుని ఆ పిల్లని పెంచితే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఒక అనాథకి జీవితాన్ని ఇవ్వండి. అలా చేస్తేనే భగవంతుడు మన మీద దయ చూపిస్తాడు. ఒక బిడ్డని దత్తత తీసుకోవడం తనకి ఇష్టమే ఫాదర్. ఇన్ని సంవత్సరాలుగా డాక్టర్ చెప్పిందే మేము నమ్మాం, ఇక మీరు చెప్పిందే నమ్ముతాం. ఒక బిడ్డని దత్తత తీసుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం ఫాదర్. పిల్లని దత్తత తీసుకోవడానికి మన ప్రపంచంలో కొన్ని చట్టాలు ఉన్నాయమ్మా. దానికి కొన్ని రోజులు పడుతుంది. అలా అయితే మేము నెక్స్ట్ టైం వచ్చేలోపు రెడీ చేయండి ఫాదర్. అవన్నీ నేను చూసుకుంటాను. అది కాదు, దత్తత తీసుకునే పిల్ల ఎలా ఉండాలన్నది మీరు ఎదురు చూస్తున్నారా? ఏమీ మేము ఎదురు చూడడం లేదు ఫాదర్, మీకు నచ్చినట్టుగా చేయండి. అవును. మంచి మనసున్న వాళ్ళని ఎప్పుడూ ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావన్నా? నువ్వు మా చిన్న చెల్లివి కదా, అందుకే నీకు ఇవన్నీ కొన్నాను. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇవన్నీ నేను పెద్దన్నకు చూపించేస్తాను. అన్నా, ఆ రోజు అన్నని గుద్దడానికి వచ్చింది వీళ్ళ కారే. ఆ రోజు మా అన్నని గుద్ది కింద పడేసి ఇప్పుడెందుకు వచ్చావు? సారీ, తప్పు ఎవరి మీదున్నా ఆ రోజేదో పొరపాటు జరిగిపోయింది. ఇదిగోండి, ఈ డబ్బులతో ఏమైనా కొనుక్కుని కడుపు నిండా తినండి. ఎవరూ మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. మేం పేదవాళ్ళం. ఒక పూట భోజనం కోసం నానా కష్టాలు పడుతున్నాం. బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ గొంతు నొప్పెట్టేలా పాడి ఒక పూటకు కావలసిన భోజనం మేమే సిద్ధం చేసుకుంటున్నాం. కాబట్టి మాకు ఇలాంటివేం వద్దు. పోతే ఆ రోజు జరిగిన సంఘటన తప్పు నాదేనండి.
వీళ్ళ ఆకలి తీర్చడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలని బియ్యం కూరగాయలు కొని కారు రావడమే నేను చూడలేదు. అందుకు తగిన శిక్ష ఊరు వాళ్ళే నాకు వేశారు. ఒంటరిగా ఉన్నప్పుడే మీరు ఎంత తాగుతున్నారంటే మీకెవరైనా కంపెనీ ఇస్తే ఎంత తాగేస్తారు? సరుకు బాగుంటే నేను ఎంత తాగమన్నా తాగుతాను. పైగా ఈరోజు సండే కూడా. తాగేవాళ్ళు గొప్పవాళ్ళైనా సాధారణ మనుషులైనా వాళ్ళు ఈ సమాజానికి కుటుంబానికి శాపగ్రస్తులే. అలాగా? ఇది ఎవరికి తెలియదని. కానీ మందు తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఏం చేస్తాం? చూడండి, మీరొక డాక్టర్ అన్న విషయం మర్చిపోకండి. ఎవరు మర్చిపోయారు? ఐఎమ్ డాక్టర్ శ్రీధర్, ఎంబీబీఎస్ ఎండి. నాకు మరుపు వస్తుందా? చెప్పండి ప్రొఫెసర్. అడ్వకేట్ వాసుదేవ్ యొక్క జూనియర్స్లో ఎంతో గొప్ప బ్రిలియంట్ మనమ్మాయే. ఆ సంతోషం వల్లే ఇదంతా. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మీరు ఇదే పని చేస్తున్నారు. నువ్వు కూర్చో. నీకు తెలుసు కదా, నేను చెడు అలవాట్లకు బానిసను కాను. కావాలంటే తాగుతాను, లేదంటే వదిలేస్తాను, అంతే. నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎవరు ప్రొఫెసర్? అంతకంటే ముందు నేను మీ భార్యని, మీ పిల్లలకి తల్లిని. సరే, నువ్వు ఎవరి భార్య అన్నావు? ఈ మోటార్కి ఏం తక్కువ లేదు. ఏంటి డాక్టర్ కి ప్రొఫెసర్ కి క్లాష్? మాకేం క్లాష్ లేదు. మొగుడు పిల్లల మధ్య ఇలాంటివన్నీ సహజమే. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. ఒక చిన్న విషయం అమ్మా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఈ సమస్య ఫ్యామిలీ కోర్టుకి రావడానికి ముందు మాట్లాడి పరిష్కరించుకుంటే బెటర్గా. నా తరపున వాదించడానికి నీకు వకాల్తా ఇస్తున్నాను. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సో ఈ రోజు మీ కేసుని నేను హ్యాండిల్ చేయడం లేదు. తర్వాత కొలెస్ట్రాల్ ని, షుగర్ ని పెంచే ఇటువంటి అలవాట్లని దయచేసి మానేయండి డాక్టర్. బెస్ట్. అమ్మకు తగ్గ కూతురు, కూతురుకు తగ్గ అమ్మ. నేను ఏదైనా బారుకు వెళ్ళినా బాగుండేది. త్వరగా రండి. బస్ ఎక్కి గుంటూరు వరకు వెళ్ళి సాయంత్రం దాకా పాటలు పాడితే బోల్డంత డబ్బొస్తుంది. ఆగండి ఆగండి ఆగండి. కొద్ది రోజుల ముందు బస్ స్టాండ్లో మీ పాట విన్నాను. చాలా బాగా పాడారు. కానీ మీరు డబ్బులు ఇవ్వనే లేదే. నువ్వు తెలివిగలదానివే. 5 అప్పాలతో 5,000 మందికి భోజనం పెట్టేవాడే ఆ జీసస్. కానీ ఇక్కడ 5 అప్పాలు దొరికినా 4 కడుపులు నింపడానికి చాలా బాధపడుతున్నట్టున్నావు. మాకు ఎలాంటి బాధలు లేవు ఫాదర్. ఈ రోజుకి కావాల్సింది ఆ రోజే దొరుకుతోంది. ఆ రోజుకి కావాల్సింది అప్పుడప్పుడు దొరికితే సరిపోదు కదా. రేపనేది ఒకటి ఉంది కదా. రేపనే కాదు, ఎల్లుండని కూడా ఉంది. త్వరగా పదన్నా, బస్సు దొరకదు. మేము వెళ్ళొస్తాం ఫాదర్. మంచిది. తర్వాత మీకేమైనా కావాల్సి వస్తే నన్ను వచ్చి చూడండి. పదండి. హలో, చెప్పండి. అయ్యో, నా గొలుసు లాక్కెళ్ళిపోతున్నాడు. దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, నా చైను. అయ్యో, నా చైను లాక్కెళ్ళిపోయాడండి. ఏమైపోయి ఉంటాడు? ఫాదర్ తో మాట్లాడటం వల్లే మనం బస్సు ఎక్కలేకపోయాం. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవును, మన కిట్టి ఎక్కడ కనపడకుండా పోయాడు. నాకేం తెలియదు సార్. మేము అలాంటి వాళ్ళం కాదు సార్.
ఏయ్, నిలబడండి. నిలబడండి. నువ్వు చైన్ ఏమన్నా కొట్టేశావా? మేము ఎవరి చేయను కొట్టేలేదు సార్. అడుక్కుతుండమే కాకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? నిజంగా మేము దొంగలించలేదు సార్. ప్రతి దొంగ నా కొడుకు ఇదేరా అంటాడు. నిజం చెప్పరా, కొట్టేసిన చైన్ ఎక్కడరా చెప్పరా? సార్ నిజంగా మేము ఏ దొంగతనం చేయలేదు సార్. ఏయ్, నిజం చెప్పాలంటే 4 ఉతికితే కానీ నువ్వు నిజం చెప్పరా? సార్, 2-3 దొంగతనం కేసులు పెండింగ్ ఉన్నాయిగా, అవి వీడి మీద వేసేయండి. ఓకే సార్. తెలుసు. దొంగ దొరకలేదంటే దొరికిన వాడిని దొంగ చేసి మీ పోలీస్ టెక్నిక్ ని దయచేసి మార్చండి ఇన్స్పెక్టర్. పేదవాళ్ళకి రక్షణ కల్పించాలన్న సుప్రీం కోర్టు డెసిషన్ ని అధిగమించి ఇప్పుడు ఈ పేదవాళ్ల విషయంలో మీరు నడుచుకుంటున్నారు సార్. నిజం చెప్పాలంటే చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారన్నది మీ ప్రవర్తన బట్టే నేను తెలుసుకున్నాను ఇన్స్పెక్టర్. లాయర్ గారు, మీరు ఇష్టం వచ్చినట్టు వాదించడానికి ఇది మీ కోర్టు కాదు, పోలీస్ స్టేషన్. తెలుసు, తప్పు చేయని వారు ఎవరైనా ఏ భయం లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఇదేమీ పాతకాలం కాదు. కానీ నేరస్తులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఆదరణ ఇవ్వడం అనేది సొసైటీకి ఏమాత్రం మంచిది కాదు. అంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? వీధుల్లో పాటలు పాడుతూ జీవితాన్ని సాగిస్తున్న వీళ్ళని చెయ్యని నేరం కోసం శిక్షించకండి సార్. వీళ్ళని రిలీజ్ చేయండి ప్లీజ్. నువ్విక్కడ ఎంత వాదించినా సరే వీళ్ళను కోర్టులో నిలబెడతాను. అయితే అసలైన దొంగల దగ్గర, చైన్ స్నాచర్స్ దగ్గర డైలీ లంచం తీసుకుంటున్నా ఈ స్టేషన్లో ఉండే పోలీసుల్ని మీరు చట్టం ముందు నిలబెట్టండి సార్. దాన్ని వదిలేసి ఈ పేదవాళ్ళు చాలు, ఆపుతావా? నువ్వొక లాయర్ అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఈ కేసు వదిలే, ఇందులో నువ్వు అనవసరంగా తలదొర్చుకో. చెయ్యని నేరం కోసం ఈయన్ని మీరు కోర్టులో నిలబెడితే అక్కడ నేనుంటాను వీళ్ల తరపున. సార్ ఆ, ఏంటి విషయం? సార్ ఈవిడ చైన్ దొంగిలించింది ఈ వీడే సార్. ఆ? వీడు నగల కొట్లో అమ్ముతుంటే ఓనరే ఫోన్ చేశాడు సార్. ఈవిడ కూడా ఈ అబ్బాయి అని చెప్పింది. ఉమ్. ఏయ్ వెళ్ళరా. అవును సార్, వీడియో దొంగతనం చేసింది. ఉమ్. వాళ్ళని వదిలే, వాళ్ళ బదులు వీడినేసే లోపల. పదరా. దొంగ నా కొడక. సారీ. వాళ్ళకి దోశలు ఇవ్వండి. ఇక్కడ ఇడ్లీ. నీకేంటయా ఆమ్లెటా? తీసుకో తీసుకో. ఎక్కడో వేడిగా తినకుండా ఉంది. వడ ఉంది, ఇమ్మంటారా? పార్కర్, ఇది నీ తోపుడు బండి కొట్టా? అవును. ఇప్పుడు నువ్వు ఆ బిజినెస్ వదిలేసి ఇక్కడ టిఫిన్ కొట్టు పెట్టుకున్నావా? ఆ బిజినెస్ లో రూపాయి లాభం కూడా రాలేదు. ఆ బిజినెస్ లో కస్టమర్లు వెతుకుంటూ మనమే వెళ్ళాలి. పిన్ను కావాలా, బడ్స్ కావాలా, ఏం కావాలని చెప్పి మనమే అడుగుతూ తిరగాలి. కానీ ఇందులో అలా కాదే, కస్టమర్సే మనల్ని వెతుకుంటూ వస్తారు. ఇంటి ఇవ్వండి అని, దోశ ఇవ్వండి, ఆమ్లెట్ ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు లాభమైన బిజినెస్ ఏదంటే ఇదే. నీ మాటలు చూస్తుంటే 10 ఏళ్ళు దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళ చెబుతున్నావే. ఇందులో 10 ఏళ్ల అనుభవం లేకపోయినా 10 రోజులు నడిపిన అనుభవం ఉంది చాలు. నువ్వు అనవసరంగా లోడ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? బిజినెస్ వేడెక్కే టైం, ఇక్కడి నుంచి వెళ్ళు. రండ్రా. అయ్యో, ఈ సమయంలో వీడిక్కడికి వస్తున్నాడేంటి? వడ్డీకి ఇచ్చే సుందర్రావు. ఏం పార్కరు, నీ బిజినెస్ కి నా హెల్ప్ కావాలంటే చెప్పు. ఇది చూడు నాయనా, ఇప్పుడే మొక్కగా ఉన్నాను, అనవసరంగా కత్తిరించకు. ఇప్పుడు కత్తిరిస్తారు తోకని పూర్తిగా. ఇక్కడే కూర్చుని వేడి చూస్తా. ఈ బండి ఒకటి కదలడం లేదు. రండి సార్. నీకోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. తీసుకున్న డబ్బుని మర్యాదగా వడ్డీతో సహా చెల్లించు. అన్నా, దయచేసి నన్ను క్షమించన్నా, కొంచెం టైం ఇవ్వనా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను, ఇక టైం ఇవ్వడం కుదరదు. అయ్యో, ఇది ఒకటి బయటకు వచ్చింది. అన్నా, నిజంగా చెప్తున్నానన్నా, ఇప్పుడు ఈ బండి తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఉందో లేదో మేము చూసుకుంటాలే.
వాడు వేసుకున్నవన్నీ తీయండిరా. ఏయ్, ఏయ్, నా ఏంట్రా? తొమ్మిది చేయి పెట్టుకో. ఏది వదలొద్దు. అరే, ఏయ్, ఏయ్, వదలు, ఏరా, వదలు, రారా ముందు. ఏయ్, అరే, చొక్కా ఇప్పుడే వేయండి. ఏరా. ఏయ్, ఉండరా. పంచలాగా. ఏయ్, నా గొలుసు. ఏయ్, ఏయ్, ఏంట్రా ఏయ్, వాగుతున్నావ్? తీసుకోకో. ఏయ్, ఏయ్. ఇది నాది కదా. ఏయ్, నీకే చెప్పేది. నేను కష్టపడి సంపాదించుకున్నాను. వదలవయ్యా. ఏయ్, నా సంగతి తెలియదు. ఏయ్, నేను అటువైపు ఏం పడరా. చేస్తానో తెలుసా? ఏయ్. అయ్యో, అమ్మో, ఏయ్, అయ్యో, బండి నా తీసుకురండి రా. అయ్యో, ఇరా, ఆగండి. బండి. ఏయ్, బండి, బండి. రండి. బండి. అయ్యో, బండి కూడా లాక్కపోతున్నారే. ఇప్పుడే వ్యాపారం వేడందుకుంటుంది అన్నావు కదా. ఇవ్వరా. అయ్యో, ఇది కూడా దిక్కుపోయారేంట్రా. అయ్యో, నారే. ఇవ్వండిరా నాయనా. అయ్యో, నలుగు ఇవ్వండిరా. అయ్యో, మొత్తం పోయింది. ఏం చేయాలి? ఊరి వాళ్ళకి పోలీసు వాళ్ళకి కొంచెం కూడా జాలనేదే లేదు. మనం దెబ్బలు తిని చనిపోయినా కూడా పట్టించుకునే వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. ఆ లాయరక్క రాకపోతే మనం ఇప్పటికి కూడా జైల్లోనే ఉండుండేవాళ్ళం కదన్నా. కిట్టు త్వరగా నిద్రపోయాడా? అవును, నిద్రపోయాడు. వాడికి బాగా తలనొప్పిగా ఉందంట. పాపం, ఊరు వాళ్ళంతా కలిసి తను బాగా కొట్టారు. తలనొప్పి తగ్గే వరకు వాడిని నిద్రపోనివ్వండి. గంజిచ్చినా కూడా కిట్టు వద్దని చెప్పాడు. రేపు పొద్దున్నే బస్సు పట్టుకుంటే మంచి కలెక్షన్ వస్తుంది. త్వరగా వెళ్ళి పడుకోండి. చెల్లిరా. ఇట్రా రా. ఇదిగో తీసుకో. తన ఆరోగ్యంగా ఉంటేనే మనకి వసూలు అవుతుంది. మీరు వెళ్ళి పడుకోండి రా. ఆకలిగా ఉంటేనే పని చేయాలనిపిస్తుంది. దీంతో ఎలా బతకాలో తెలియట్లేదే. ఆ అప్పు పిల్లాడున్నప్పుడు బాగా కలెక్షన్ అయింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత భోజనానికి లాటరీ కొట్టాల్సి వస్తుంది. వదిలే అన్నా, ఎక్కడికి పోతాడు వాడు? తిండికి గతి లేక రోడ్లన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు వాడు. వాడిని గనక నువ్వు ఎక్కడైనా చూసావంటే కోడిని పట్టునట్టు ఒక పట్టు పట్టి వాడిని తీసుకొచ్చాయి. వాడెక్కడున్నా సరే లాక్కురారా వాడిని. ఎక్కడనో హోటల్లోనో ఇంట్లోనో పనిచేస్తే వాడిని ఎలా కనిపెట్టేది? నాకు అదంతా అనవసరం. వాడు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాల్సిందే. వాడు గనక దొరికాడనుకో, వాడి 2 కళ్ళు పీకి వాడు ఎక్కడికి వెళ్లకుండా చేస్తాను. ఓ, తెలిసిందా? అర్థమైంది. అన్నా అన్నా, ఇక్కడికి రా అన్నా. త్వరగా రా అన్నా. కిట్టు ఏం మాట్లాడట్లేదన్నా. త్వరగా రా అన్నా. ఏమైంది? కిట్టు కళ్ళు తెరవట్లేదు. కిట్టు, లేరా. రా, అన్నయ్య కిట్టు, రా, రావురా. రా, కిట్టు, నన్ను చూడరా. రా. నా వైపు చూడు. కిట్టు. కొంచెం ఆగండి. ఇలా బతుకుతున్నావే, ఈ జీవితం నీకు అవసరమా?
నాకు బాగా తెలిసిన వారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు మిస్టర్ జేమ్స్. ఆయన జర్మనీలో ఉన్నారు. పెద్ద కోటీశ్వరుడు. పెళ్ళై చాలా కాలం అయ్యింది, కానీ ఆయనకి పిల్లలు లేరు. ఆయన వారసుడు కోసం వెతుకుతున్నారు. అందుకు తగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? ఇంకెవరు, మీరే. భగవంతుడి చేసలో బతుకుతున్న నాకు ఎందుకయ్యా కోట్లు? ఇలా చూడు, మీ తమ్ముళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివితేటలు నాకు బాగా నచ్చాయి. వాళ్ళల్లో ఒకరిని జేమ్స్కి ఇచ్చావంటే మీ కుటుంబమే చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ భగవంతుడి నిర్ణయం అదే అయి ఉంటుంది. మేం కష్టపడే బతుకుతున్నాం, కానీ అందులోనే మాకు ఆనందం ఉంది. అది కాదు బాబు, అది చెవిటివాడి చెవిలో శంఖం ఊదడానికి నేనే దొరికానా? భగవంతుడా, ఏం చెప్పమంటావు? తల్లి తండ్రి లేని వాళ్ళం కాస్త ధర్మం చెయ్యండి అమ్మా. తల్లి తండ్రి లేని వాళ్ళం కాస్త ధర్మం చెయ్యండి అమ్మా. ఒరే పాండు, మనం వెతుకుతున్న అప్పు వీడే కదా? అవునరా, అవును. పద వెళ్ళి మా నాన్నతో చెప్దాం. పదరా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఈ డబ్బులతో మన ఇద్దరికి కనీసం టీ కూడా రాదు. డబ్బులు ఎక్కువ రావాలంటే అన్నే పాడాలి. ఒంట్లో బాగోలేకపోవడం వల్ల అన్న పాడలేడు కదా. ఇదిగో దీంట్లో 18 రూపాయలు ఉన్నాయి. దీంతో అన్నకి మందు కొనొచ్చు. శబ్దం చేసావంటే చంపేస్తాను. ముందు వాడు, తర్వాత నువ్వు. సరేనా? పడితేంట్రా. అన్నా, అప్పుని ఎవరో తీసుకు వెళ్ళిపోయారన్నా. వాళ్ళ చేతిలో పెద్ద కత్తుంది. నన్ను పొడవడానికి వచ్చారు. అప్పు ఇక మనకి దొరకడేమో. అప్పు కూడా లేకపోతే నీ బాయిలో దిగి చచ్చిపోతాను. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరుంటారమ్మా? అన్నా, ఏడవకు, నువ్వు ఏడవకమ్మా. అప్పుకి ఏమీ కాదు. నువ్వేమైనా తిన్నావా? నేను నీళ్లు మాత్రమే తాగాను. మీకు ముందు ఒంట్లో బాలేదుగా, దాన్ని నయం అవనివ్వన్నా. అన్నా, నన్నేం చేయకండి అన్నా. నన్ను వదిలేయండి అన్నా. అన్నా, నన్ను వదిలేయండి అన్నా, నేను వెళ్ళిపోతాను. అన్నా, వద్దన్నా, నన్ను వదిలేయన్నా. అన్నా, వద్దన్నా. అన్నా, వదిలేయన్నా. వద్దన్నా, వద్దన్నా. నీకు ఇక నుంచి కళ్ళు అవసరం లేవు. నాకు అవి అవసరం. కళ్ళు పీకితేనే డబ్బులు వర్షంలా కురుస్తాయి. అందుకోసమేరా తీసుకొచ్చింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల మీద చేస్తా. నిన్ను చంపకుండా వదలండ్రా. నిన్ను నీకు ఎంత ధైర్యం రా. నీకు నిద్ర రావడం లేదా అమ్మా? అన్నా,
అప్పు కిట్టు లేకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పన్నా? అన్నా 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 అప్పు నిన్ను ఎత్తుకెళ్ళింది ఎవర్రా? ఇంతకు ముందే ఒకళ్ళు ఎత్తుకెళ్లారే, ఆగుపుట్టానే వచ్చిందన్నా. నువ్వెలా అక్కడి నుంచి తప్పించుకొచ్చావరా? రాత్రి వాళ్ళందరూ నా గుడ్లు పీకేయాలని చూశారన్నా. ఇనుప కడ్డీలు బాగా కాల్చి పెట్టారన్నా. ఈలోగా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవ పడుతున్నప్పుడు నేను తప్పించుకొని వచ్చేసాను. వాళ్ళు బాగా కొట్టారా అప్పు? ఇక మీద ఈ ఊర్లో ఉండొద్దన్నా. అప్పుని పట్టుకోవడానికి వాళ్ళు మళ్ళీ వస్తే? అవును, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఏంటయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉదయాన్నే చర్చికి వచ్చావు? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను ఫాదర్. సరే, ఇవాళ నువ్వు పాట పాడడానికి వెళ్ళలేదా? లేదు, 2-3 రోజులుగా నాకు ఒంట్లో బాగుండడం లేదు. మరి పిల్లలు పస్తుంటారే? మీరు మొత్తం 4 ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో 3 చూస్తున్నాను. ఒకరు కనబడలేదు. ఏంటి ఏవి మాట్లాడావు? వాడు పోయాడు ఫాదర్. ఎక్కడికి పోయాడు? ఓ మై గాడ్, ఎవరు నాతో ఈ విషయం చెప్పలేదే. మాలాగా వీధుల్లో అడుక్కు తినే వాళ్ళ చావు పుట్టుకలు ఎవరికంటికి కనిపించవు ఫాదర్. ఆ రోజు ఒకసారి మీరు నన్ను అడిగారు కదా మా తమ్ముడిని దత్తత తీసుకునే విషయం గురించి. అవును, అడిగాను. అప్పునివ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను ఫాదర్. ఇంకా నేను ఆలోచిస్తూ కూర్చున్నానంటే అప్పుని పోగొట్టుకుంటానేమని భయంగా ఉంది. ఆలోగా నా అప్పు అయినా సంతోషంగా ఉండనివ్వండి. ఇలా చూడు బాబు, నీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. నేను ఇవాళే జేమ్స్తో ఈ విషయం చెప్పి ఆయన్ని ఇక్కడికి రప్పిస్తాను. ఇదిగో, ఇది ఉంచుకో. తర్వాత దీంతో పిల్లలకి టిఫిన్ పెట్టించు. వద్దు ఫాదర్. ఇది నేను ఊరికే ఇవ్వటం లేదు. ఒకరోజు నువ్వు పాడిన పాటని బస్టాండ్లో విన్నాను. ఆ రోజు ఎందుకో నీకు డబ్బులు ఇవ్వడానికి నా మనసు అంగీకరించలేదు. తర్వాత మీ చెల్లెలుందే చిన్నపిల్ల, తనకు తెలిస్తే సంతోషపడుతుంది. తీసుకో. మాలతి, మన డాక్టర్ మురళీధర్ ఉన్నారు కదా, ఆయన మన అమ్మాయికి మంచి కుర్రాన్ని చూశారు. డాక్టర్స్ ఎప్పుడు బ్రోకర్స్ గా మారిపోయారు? నీ మనసుకు తగ్గట్టుగా మంచి అబ్బాయి నీకు పెళ్లి కొడుకుగా రావాలి. పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఆడపిల్ల సిగ్గుపడుతుంది, కానీ వీళ్ళు చూడండి నవ్వుతున్నారు. సరే, ఆ సంగతి వదలండి. ముందు అబ్బాయి గురించి అన్ని డీటెయిల్స్ చెప్పండి. సరే కూర్చో. కుర్రాడు సర్జరీలో స్పెషలిస్ట్ అయిన డాక్టర్. ఒక చిన్న కుటుంబం, ఒకే ఒక్క చెల్లెలు. ఆ అమ్మాయి భర్త ఒక బిజినెస్ మ్యాన్, ఇప్పుడు లండన్లో ఉంటున్నాడు. ఇంట్లో తహసీల్దార్గా రిటైర్ అయిన తండ్రి తల్లి ఉంటున్నారు. మీరు చెప్పిన వివరాలను బట్టి నాకు మంచిదే అనిపిస్తోంది. మీరు మాట్లాడండి. నాన్న ఏదైనా చెప్తే చాలు వెంటనే ఓకే అనేస్తావే. తినేటప్పుడైనా ఆ ఫోన్ పక్కన పెట్టొచ్చు కదా. అదలా మమ్మీ కుదురుతుంది? హలో, మనకి రాత్రి అయితేనే కదా అమెరికాలో తెల్లవారుతోంది. కరెక్ట్ గా చెప్పావు. ఎవరను? డాక్టర్ వినోద్, ఏదో యాక్సిడెంట్ కేసు వచ్చిందంట, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. భోంచేసి వెళ్ళమ్మా. నాకొద్దు. కర్తవ్య నిర్వహణలో భోజనం ముఖ్యం కాదు. ఇప్పుడు తను ఒక ప్రాణాన్ని కాపాడడానికి వెళుతోంది. డాక్టర్ తోటి ఆ అబ్బాయిని త్వరగా పిలిపించమని చెప్పండి. ఓకే. డాడీ, నాకు డాక్టర్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం మేడం? బాధ్యత అన్న పేరుతో ఎప్పుడు ఇంటి నుండి బయలుదేరతాడని తెలియదు కదా. సరే, నీకు వద్దంటే వద్దు, నీ ఇష్టం. ఇలా చూడండి, అన్నీ దాని ఇష్టానికే వదిలేయకండి. పెళ్లి విషయం మనం చూసి చేద్దాం. చేస్తారు.
ఇక్కడ మనకి సహాయం చేయడానికి లాయర్ అక్క ఫాదర్ అంకుల్ మాత్రమే ఉన్నారు. రోడ్డు మీద కనిపించి ఆ అక్క కారు ఆపి నాతో మాట్లాడింది. ఊరికి అలా మాట్లాడకుండా తినండి. ఆ అక్క ఎందుకో బాధపడుతుంది కదా తులసి. 2 రోజులుగా మనం పస్తులున్నాంగా, అందువల్లే ఉంటుంది. అప్పు, నిన్ను ఎత్తుకుపోవాలనుకునే ఆ గుంపు దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? వద్దన్నా, నిన్ను తులసిని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళనన్నా. కానీ నువ్వు వెళ్ళాలిరా. ఇలా చూడు, నువ్వు వెళ్ళాల్సింది నిన్ను ఎత్తుకుపోవాలనుకుంటున్న వాళ్ళ దగ్గరికి కాదురా. అందుకు బదులుగా నీకింతవరకు లేని తల్లిదండ్రులుగా ఉండి ప్రేమగా చూసే చోట ఒక మంచి కుటుంబానికి కొడుకుగా నువ్వు వెళ్ళబోతున్నావు. అంటే నువ్వు నన్ను చూసుకోలేనంటున్నావా? అలాంటిదేమీ లేదురా అప్పు. నువ్వైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. తులసి, నీకొక మంచి జీవితం ఏర్పడితే తులసినైనా నువ్వు బాగా చూసుకోగలవు. అందుకని నువ్వు వెళ్ళి తీరాలిరా, తన కోసమైనా సరే. పోనా. ఆ ప్లాట్ఫామ్ వదవా, ఆ పిల్లాడిని పట్టుకుని నువ్వు సంపాదిద్దాం చూస్తున్నావా? ఈ పిల్లాడు నీ దగ్గరికి రావాలని కోరుకుంటే గనక నువ్వు తీసుకెళ్ళరా. అలాగా, వాడిని ఎత్తుకెళ్ళండ్రా. అంత చూడదు నేను దిగను. ఆగరా. ఏంట్రా? నువ్వు ఎక్కడికి వెళ్ళా ఈ మాణిక్యం తిరిగి వస్తాడ్రా. పోరా. ఇలా చూడు బాబు, మీ తమ్ముడి జీవితం గురించి నువ్వుకి దిగులు పడిన అవసరం లేదు. వీళ్ళు మీ తమ్ముడిని చాలా బాగా చూసుకుంటారు. వీళ్ళకి కొడుకులా ఉంటాడు కాదు, స్వంత కొడుకులా ఉంటాడు. ఈ రోజు నుంచి నీకు అమ్మా నాన్న మేమే. ఏ కష్టమూ రానియ్యం బాబు. మనం ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ అన్నయ్యని నీ చెల్లెల్ని చూడొచ్చు, సరేనా? నువ్వు జర్మనీకి వెళ్ళి చదివి చాలా గొప్పవాడివి కావాలి. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళు. మరైతే ఫాదర్, మేము బయలుదేరమా? వెళ్ళండి. మేము వస్తాం ఫాదర్. వెళ్ళండి. నీకివ్వడానికి నా దగ్గర ఇదే ఉందప్పు. మమ్మల్ని
మమ్మల్ని మర్చిపోకు. ఏడవకు బాబు. అమ్మా తులసి లేమ్మా. తులసి 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 ఏమైందమ్మా? తులసి తులసి కారపండి కారపండి. పాపకి ఏమైంది? తెలీదండి, చాలాసేపటి నుంచి ఏం మాట్లాడడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి, కొంచెం సాయం చేయండి. సరే కారు ఎక్కండి. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ తులసి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. టెస్టులో ఏ సమస్య లేదు. అయినా 2 రోజులు ఇక్కడే ఉండనివ్వండి. అవును, వీళ్ళు నీకెలా తెలుసు? ఒకరు నన్ను సాయం అడిగారు, నేను చేశాను, అంతే. సరేరా, రెస్టారెంట్కి వెళ్ళి ఒక కాఫీ తాగొద్దాం. పేషెంట్ ని తీసుకొచ్చినందుకు కాఫీని కమిషన్ గా ఇస్తున్నావా? పోవే రా. అక్క, ఏంటమ్మా తులసి, నీకు నయమైపోయిందా? హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చావు? అచ్చరే, ఇక్కడికి ఎలా వచ్చావు? మిమ్మల్ని చూసి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. థ్యాంక్స్ చెప్పమని నేనెవరు పంపారు? మీ అన్నయ్య? అవును. మీ అన్నయ్యకి బుద్ధి అనేదే లేదు. మంచి సింగర్ అయినా అక్కడ ఇక్కడ తిరిగి లైఫ్ ని వేస్ట్ చేసుకుంటున్నాడు. మా అన్న మీద ఏ తప్పు లేదక్క. ఎవరూ లేని నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాడు. మా అన్నని మీరు ఎవరనుకుంటున్నారు? మా అన్న పెద్ద గొప్పింటివాడు. గొప్పింటివాడా? అవునక్క, వాళ్ళ ఊరు గుంటూరు పక్కనక్క. మరైతే మీరు ఈ స్థితికి ఎలా వచ్చారు? అవన్నీ నేను చెప్పను. అది ఎవరి దగ్గర చెప్పొద్దని అన్న చెప్పాడు. ఇలా చూడమ్మా, నీకు మీ అన్నయ్యకి మంచి జరగాలంటే మీ అన్నయ్య గురించి నిజం నాతో చెప్పు. చెప్పమ్మా. సంగీతం పాట పాడనా నేను బాబు నీ కోసం ప్రాణమే పోయిన ఆగతులే సంగీతం కాలమే ఆగిన నీవే నా తోడులే సొగసే మారని సూర్యోదయం సుగమే కనరాదు ఇక ఎక్కడా పాట పాడనా నేను
ఆగతులే సంగీతం పాట పాడనా నేను బాబు నీ కోసం ప్రాణమే పోయిన ఆగతులే సంగీతం కాలమే ఆగిన నీవే నా తోడులే సొగసే మారని సూర్యోదయం సుగమే కనరాదు ఇక ఎక్కడా పాట పాడనా నేను మందు కొట్టే విషయంలో ఎవరికి పీనాసితనం ఉండకూడదు. ఎందుకలాగా? మీ మమ్మీ బర్త్డే అయినందువల్ల? నా మమ్మీనా? నెవర్. మా మమ్మీ చనిపోయి 25 ఏళ్ళయింది. మా నాన్న రెండో భార్య అది. డాడీ జీవితంలో తను వచ్చిన తర్వాతే నా మీద ఆయనకి ప్రేమ తగ్గిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది. కుటుంబం నాశనమైనట్టే. వీళ్ళకి ఓ బిడ్డ పుట్టాడంటే చెప్పక్కర్లేదు, అంతా నాశనమే. యు ఆర్ కరెక్ట్. మా జీవితానికి సంబంధించినంత వరకు నువ్వు చెప్పిందే కరెక్ట్. సార్ ఇంకేమైనా కావాలా? మనం ఇంకో స్మాల్ తీసుకుందామా? వద్దు వద్దు వద్దు, మనం ఇప్పటికే చాలా ఎక్కువ తాగామని నాకు డౌట్ వస్తుంది. డౌట్ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం ఇంకో స్మాల్ వేస్తున్నాం. తీసుకురా. తీసుకురా. భారత్, వాళ్ళు చెప్పింది విన్నావు కదా, వెళ్ళు. ఏంటి యార్, ఏం చేస్తున్నావు? ఇంకా పడుకోలేదా? ఓ, మీ అమ్మ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. ఆ పేరు చెప్పుకొని నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాను. మీ మమ్మీ ఫోన్ చేశారు, బర్త్డే పార్టీకి రాలేదా అని అడిగారు. దానికి నువ్వేం చెప్పావు? మీరు త్వరగా వస్తే వస్తానని చెప్పాను. మరి నేను తొందరగా రాలేదుగా. అవును, మనం వెళ్ళనందువల్ల వాళ్ళ ముగ్గురు చాలా జాలీగా పార్టీని సెలబ్రేట్ చేసుకొనుంటుంటారు. మనం కూడా సూపర్ గా అదరగొడదాం లేవే. ముందు వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. బంగారు కోడి పెట్ట. వచ్చేసావా? అత్తగారింట్లో సంతోషంగా గడిపావా? అత్తగారింట్లో 4 రోజులు ఉంటే కుక్కతో సమానమని విన్నాను. గాయత్రి నిన్ను కనకపోయినా తన కన్న కొడుకులాగే నిన్ను పెంచింది. తన బర్త్డే అని తెలిసి కూడా నువ్వు ఆ రోజు రాకుండా ఉన్నావు. అది సరే, నేను లేని సమయం చూసి మీకు చాలా ఎక్కించినట్టుంది. ఇలాంటి చీప్ సెంటిమెంట్లనే నా దగ్గర వర్కౌట్ అవ్వవు. సెంటిమెంట్స్ కన్నీరు పెట్టుకోవడం ప్రేమ ఉన్న వాళ్ళకేరో ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉండాలని నేను నీకు కొన్ని విషయాలు చెప్పాను, అంతేరా? నా వల్ల ఇక్కడ ప్రశాంతత లేకపోతే నన్ను వదిలేసండి, నేను వెళ్ళిపోతాను. పని వదిలేసి డబ్బులు నాశనం చేసే నువ్వు నా నీడలో బతకుండా వేరే ఎక్కడికి వెళ్ళి బతుకుతావురా? అత్తగారింట్లోనా? ఇవి నీ సెలక్షనే కదమ్మా, నువ్వే ఇవ్వమ్మా. అమ్మా, నీకు టీషర్టు ప్యాంటు తీసుకున్నాను, సునంతకి శారీ తీసుకున్నాను. మూల ఎక్కడైనా పెట్టండి, అవసరం అయితే తీసుకుంటాం. గాయత్రి, కుక్కకు అన్నం పెడితే అది విశ్వాసంగా ఉంటుంది, కనీసం తోకన్నా ఊపుతుంది. నువ్వు వేళ్ల మీద ప్రేమ పెంచుకోవడం అనవసరం గాయత్రి. ఎలా చూసినా ఈ సంబంధం మీ అమ్మాయికి తగిన సంబంధం. ఆ అబ్బాయి ఒక మంచి కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆ విషయంలో నాకు ఎటువంటి అనుమానమూ లేదు. మరి దేంట్లో మీకు సందేహం? కానీ వాళ్ళు అడిగిన అమౌంట్ చాలా ఎక్కువని నాకు అనిపిస్తోంది. వాళ్ళు అడిగింది ఇవ్వడానికి మీ దగ్గర చాలా డబ్బుంది కదా, మరి ఎందుకు ఈ పిసినిగొట్టుతనం? ఇప్పుడు మీకు ఉన్న ఒకే ఒక వారసురాలు మీ అమ్మాయి మాత్రమే కదా. మీ అమ్మాయి సునంద పెళ్లికి వరకట్నంగా మీరు ఒక్క 100 రూపాయలైనా ఖర్చు పెట్టారా? అది కూడా నేను తెచ్చిన సంబంధమే కదా. కల్నల్ మహేంద్ర గారిలాగా వరకట్నానికి వ్యతిరేకంగా అందరూ ఉండరు కదా. కానీ ఈ సంబంధం అటువంటిది కాదు. వాళ్ళు అడిగిన కట్నం మీరు ఇచ్చి తీరాలి. అది కాదు, బాంబాయిలో ఉన్న నా కొడుకు సతీష్ నువ్వు మాట్లాడిగి మీకు విషయం చెప్తా. సరే, మీరు మాట్లాడి చెప్పండి. నేనే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని వాడు అనుకోకూడదు కదా. అది నిజమే. అమ్మా సుకన్య, ఈయన నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారమ్మా.
బంగారం లాంటి ఈ పిల్లని చూస్తే వాళ్ళు వరకట్టం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే అలాగే. గాయత్రి, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సునందకి బుద్ధి చెప్పే అమ్మాయి అయి ఉండాలి. చాలా బాగుంది డాడీ. తర్వాత అన్నదమ్ములిద్దరూ గొడవ పడాల్సిందే. ఇప్పుడు మాత్రం ఏంట్రా గొడవ పడడం లేదా ఏంటి? అన్నయ్య వదినల మధ్య గొడవల్లో మనం తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. మమ్మీతో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మీ అన్నయ్యకి పెళ్ళైన తర్వాతే వాడు టోటల్గా మారిపోవడం జరిగిందిరా. నిజం చెప్పాలంటే వాడు తనకు బానిసయ్యాడు. ఈ విషయంలో మాత్రం మమ్మీ పాలసీయే నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళు ఎంత అవమానించినా కూడా అన్నయ్య మీద వదిన మీద ఉన్న ప్రేమ అమ్మ కొంచెం కూడా తగ్గలేదు. కాఫీ తీసుకోండి. అందరూ మీ అమ్మలాగే ఉంటారా ఏంటి? నేను ఒక మిలిటరీ మ్యాన్ కదరా. అలా అనుకుంటే అమలు కూడా మిలిటరీ ఆఫీసర్ కొడుకే కదా, వాడు కూడా ఇదే ఫోజ్ కొడతాడు. అది కరెక్టే. ఏంటి డియర్ మూడోట్లో కూర్చున్నావు? ఏం లేదు. ఇలా చూడు, మనకి పెళ్ళై 4-5 సంవత్సరాలు అవుతోంది. నా దగ్గర దాచుకో, ఏంటో చెప్పు. మా చెల్లెలికి భర్తగా రాబోయేవాడు ఒక పెద్ద కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్. కానీ అక్క భర్తకి ఏ పని లేదు. సరే, ఇంకా ఎన్ని రోజులకి మీ నానిచ్చే పాకెట్ మనీతో బతుకుతారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఎవరి ముందు నేను చేతులు కట్టుకుని నించోలేను తెలుసా? నేను ఒక ఐడియా చెప్పనా? మా అన్న ముంబైలో ఒక ఎక్స్పోర్టింగ్ కంపెనీ కొన్నారంట. 50 లక్షలుంటే దాంట్లో పార్ట్నర్షిప్ కొట్టేయచ్చు. దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. దానికి పెట్టుబడి చాలా కావాలి కదా. మీ నాన్నని వెళ్ళి అడగండి. ఎవరిని? మా డాడీనా? ఇలా అడగగానే అలా ఇచ్చేస్తారనుకుంటున్నావా? వారసత్వంగా వచ్చే ఆస్తి, ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి కలిపితే ఎన్నో కోట్లకు ఉంటుంది. దాంట్లోంచి అడగండి. లేదంటే ఆయన ఆస్తిలో మీ భాగాన్ని అడగండి. మీకు భయంగా ఉంటే నేను అడుగుతాను. ఇక దీన్ని ఇలాగే వదిలేస్తే మంచిది కాదని నాకు అనిపిస్తుంది. అని నేనే అడుగుతానులే. నువ్వు ఎవరితో బిజినెస్ చేయాలనుకున్నా సరే నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేదురా. చేసే మంచి పనులు కూడా నువ్వు వదిలేసుకున్నావు. ఎవరినన్నా బతిమాలి నీకు పని పెంచాలి అనుకున్నా సరే అది వద్దంటున్నావు. ఇప్పుడు బిజినెస్ చేస్తావా? నాకు తెలుసురా, నీ పెళ్ళం మాట విని విని నీ బుద్ధేటో పోయింది. దాని ఫలితమేరా ఇది. నిజమే కదా చెప్పాను, దానికెందుకు నన్ను తిడుతున్నారు? దాని గురించి నాకేం తెలీదమ్మా. నా మాట వినేవాళ్ల దగ్గర నేను కొన్ని విషయాలు చెప్పాను అంతే. కర్నల్ మహేంద్రన్ గారి అబ్బాయినైనా నేను మా నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తిని అనుభవించడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు నాన్న. అందుకని నాకు నా షేర్ వెంటనే కావాలి. నువ్వు చెప్పింది కరెక్టే. నా ఆస్తి మీద నీకున్న హక్కును ఎవ్వరూ కాదనలేరు. కానీ నా వల్ల అవుతుంది. నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలో నేనే నిర్ణయిస్తాను. అది కాదనే హక్కు నీకు నీ భార్యకు ఉంటే ఏం చేయాలో చేసుకోండి, వెళ్ళండి. తండ్రి కొడుకులు గొడవ పడకండి. వాడు అడిగిన డబ్బు ఇచ్చేయండి. కుటుంబంలో మనశ్శాంతి చాలా ముఖ్యం. నన్నే ఆస్తి పంచవమని అడుగుతున్నాడు గాయత్రి వీడు. పార్వతి చనిపోయినప్పుడు వీడికి 5 సంవత్సరాలు. వీడికి తల్లి లేని లోటు ఈ రోజుకు రానివ్వకుండా మనం పెంచాం. కానీ వీడి మీద ఉన్న మన ప్రేమను వీడు అర్థం చేసుకోవడం లేదే. నా ఆస్తిలో సగభాగం నా తదనంతరం అన్నదమ్ములైన మీ ఇద్దరికే దక్కుతుంది. దానికి నువ్వు ఒప్పుకుంటే చెప్పు. అంతవరకు కష్ట సుఖాల్లో భాగాలు పంచుకుంటూ ఇక్కడే ఉందా? ఏమండి, ఇక ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండకూడదు. అమ్మ సునంత, నువ్వు ఈ టైంలో బయటకు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా అనుకోనివ్వండి. నా భర్తకు హక్కు లేని ఈ ఇంట్లో నేను ఒక నిమిషం కూడా ఉండను. రండి వెళ్దాం. ఆగమ్మా బాబు, ఆగు. ఏమండి, వెళ్ళిపోతున్నారు. ఈ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. దానికేం కంగారు పడకరా, మా డాడీ హోటల్లో సప్లైర్గా చేరు. టైం అలాగే గడిచిపోతుంది. ఆస్ట్రేలియాలో హైయర్ స్టడీస్కి వెళ్లాల్సిన నువ్వు అక్కడికి వెళ్ళి చేయాల్సిన పనులేరా ఇవన్నీ? అందుకని ఇవన్నీ నువ్వే నేర్చుకో. హాయ్. ఏంట్రా అదంతా? మీకోసం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రేయ్, ఇంకో విషయం, లేటుగా వచ్చినందువల్ల ఇవాళ అయ్యే ఖర్చు అంతా నువ్వే పెట్టాలి. ఏమంటావు? ఇట్స్ ఓకే, దానికే ఉందిరా. ఈ ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది. ఏయ్, అలాంటిదేం లేదు. ఈరోజు అందరం విడిపోతున్నాం కదా, ఆ బాధ తనకు కూడా ఉంటుంది. ఎంత విడిపోయినా రేపు మళ్ళీ కలిసేవాళ్లే కదా.
మరి ఇంకెందుకురా ఫీల్ అవుతావు? సార్ మెను. వీళ్ళందరికీ ఏమేం కావాలో అడిగి ఇవ్వండి. ఓకే సార్. నాకు అంజలికి మాత్రం మనిషికి ఒక ఆరెంజ్ జ్యూస్. అయితే మాకు కూడా ఆరెంజ్ జ్యూసే కావాలి. ఓకే మేడం. జ్యూస్ తాగాక ఏం కావాలో ఆలోచించుకుంటాం. తర్వాత కోర్స్ పూర్తయిన తర్వాత ఏంట్రా నీ ప్లాన్? ఎంబీఏ చదవడానికి నేను బెంగళూరు వెళ్ళాలనేదే మా నాన్నగారి ఆశ. అక్కడ ఒక విల్లా ఖాళీగానే ఉంది కదా. అలాగే కోర్స్ పూర్తయ్యే వరకు మమ్మీ డాడీ ఇద్దరూ నాతోనే ఉంటానన్నారు. అయితే అంజలి ప్లాన్ ఏంటి? అది నేనే చెప్తాను. తను వీలైనంత త్వరగా స్టేట్స్కి వెళ్ళాలని ఆశ. అశోక్ ఊరికే అంటున్నాడు దీప, కానీ డాడీకి కూడా ఆశ ఉంది. బెంగళూరుకి వెళ్ళి చదువుకుంటావా? ఎగతాళి చేసింది చాలే. అమెరికా అయినా గానీ బెంగళూరు అయినా గానీ మేము ఎప్పటికీ విడిపోము. మరింకే సక్సెస్ కాబోయే వీళ్ళ లవ్కి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. మమ్మీ అశోక్, టికెట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే మమ్మీ. మమ్మీ, మనందరం బెంగళూరుకి వెళ్ళిపోతే సుకన్య పెళ్లికి ఎవరు వెళ్తారు? నువ్వే వెళ్ళాలి. నేను ఒంటరిగానా? ప్రభాకర్ అంకుల్ స్వయంగా వచ్చి అందరినీ రమ్మన్నారు. మనందరం వెళ్తేనే కదా బాగుంటుంది. సునంత చెల్లెలి పెళ్లి గురించి తను ఇంతవరకు ఫోన్ చేసి మాట్లాడలేదని మీ నాన్నగారు బాధపడుతున్నారు. నేనేం చేయను? పెళ్లికొచ్చినప్పుడు ప్రభాకర్ వర్మనే అడుగుండాల్సింది, సునంతకి మనకి సమస్య ఏమిటి అని. అసలు ఆయన మౌనానికి ఏమిటి అర్థం? మమ్మీ, నువ్వు అయిపోయిన విషయం గురించి మాట్లాడుకో. సుకన్య పెళ్లికి వెళ్లే విషయం గురించి నువ్వు సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము రావట్లేదు, నువ్వొక్కడు వెళ్తే చాలు. పెళ్లికి వెళ్ళి విందు భోజనం చేసి రైల్వే స్టేషన్కి వస్తే చాలు. ఇదే మీ నాన్నగారి ఆర్డర్. హలో హలో. ఆల్ ది బెస్ట్. Thank you. హాయ్. సరే వెళ్ళొస్తాను. Thank you. నమస్తే. బెంగళూరుకి వెళ్ళే తొందరలో భోజనం చేయకుండా వెళదామని అనుకుంటున్నావా? లేదురా, తినే వెళ్తాను. పెళ్లి కొడుకు మీ మావయ్య కొడుకు అని చెప్పావు కదా. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? వాటర్ అథారిటీలో చీఫ్ ఇంజనీర్. అయితే ఊరి వాళ్ళ చేత నీళ్లు తాగిస్తారనుకుంటాను. మీరిద్దరూ భోంచేశారా? అది మమ్మీ డాడీ స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు బెంగళూరు వెళ్ళడానికి. సరే, నేను- మనందరం ఒక ఫోటో తీసుకుందామా? ఓకే, రండి. దా. నువ్వు అంజలి చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఏంట్రా అలా అడుగుతున్నావు? కాలేజ్లో ఇలాంటివి నేను చాలా చూశాను. మహా అయితే 1 సంవత్సరం పాటు ఉంటుంది. కానీ మీ ఇద్దరికి ఏ క్లాసు జరగలేదే, అందుకే అడుగుతున్నాను. మేమిద్దరం చాలా సీరియస్గా లవ్ చేసుకుంటున్నారా? హలో డాడీ, నేను వచ్చేస్తున్నాను. దేంట్లో వస్తున్నావు? నా క్లాస్మేట్ సంతోష్ కార్లో వస్తున్నాను డాడీ. త్వరగా వచ్చే. ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే ఓకే. ఓకే డాడీ, బాయ్. డాడీ పాలసీ అరగంట ముందే స్టేషన్లో ఉండాలి అని. అందుకే ఫోన్ చేశారు. ఛ, రాహా. ఏమైందిరా? ఇలా ఇరుక్కుపోయావేంట్రా? ఏమైంది సంతోష్? ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేట్టు అనిపించట్లేదు. సార్, ఏంటి సడన్ గా బ్లాక్ అయింది? ఇక్కడ లెఫ్ట్ లో ఒక ట్యాంకర్ లారీ బోల్తా పడ్డది. క్లియర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. డామ్ ఇట్. ఛే. హలో డాడీ, మీరు రీచ్ అయిపోయారా? మేము రీచ్ హాఫ్ అన్ అవర్ అయిందిరా. ఓకే. మేము నీకోసం ఎదురు చూస్తున్నాం. డాడీ, ఇక్కడ ఒక ట్యాంకర్ లారీ పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది. మరి నువ్వు ఎలా వస్తావురా? ట్రైన్ టైం అవుతుంది. అయితే నేను రేపు బయలుదేరుతాను డాడీ. సరేరా, నీ ఇష్టం. ఒకసారి మమ్మీకి ఇవ్వండి. హలో అశోక్, ఏమిట్రా ఇంకా రాలేదు? మమ్మీ, ఇక్కడ నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. ఈ రోజు రావడం కష్టం అనిపిస్తోంది. సరే, రేపైనా వచ్చేయి. ఓకే ఓకే. బాయ్. రే, అక్కడికి వచ్చినావా? మనం ఎప్పుడు కూర్చున్న చోట ఇక్కడే కూర్చున్నారా? ఓకే. దుబాయ్లో నీకు ఏదో ఉద్యోగం దొరికిందని విన్నాను. దొరికిందిలే కానీ వెళ్ళాలని ఇంకా నేను డిసైడ్ అవ్వలేదురా. ఎందుకనరా? అక్కడున్న వాళ్ళకి జీతం ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళని మార్చేస్తున్నారు.
ఆ తర్వాత అదే ఉద్యోగానికి తక్కువ జీతంలో వేరే వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. జీతం తక్కువ కానీ పని ఎక్కువగా ఉంటుంది కదా. అవునరా, అలాంటి పనులకి తెలిసి వెళ్ళకూడదనే నా పాలసీ. నువ్వు ఒక సరాసరి తెలుగువాడివిరా. చిన్న వయసులోనే 4 డబ్బులు వెనకెయ్యాలని నేను అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కడికి ఒక్కో దారుంది, ఏం చేయమంటావు? అశోక్, డాడీ మమ్మీ ఏ ట్రైన్లో వెళ్ళారు? బెంగళూరు ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ. డాడీ మమ్మీ ఈ పాటికి కొంచెం దూరం ట్రావెల్ చేసి ఉంటారు. నేను వాళ్ళతో పాటు లేనని కొంచెం దిగులుగా ఉంటారు. ఏంటి సంతోష్, ఏమైందిరా? రే ఏంటో చెప్పరా. మమ్మీ డాడీలు చనిపోయిన షాక్లో అశోక్ ఉన్నాడు. కోలుకోవటానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాతే పేషెంట్ పరిస్థితి ఏమిటో చెప్పగలం. చూద్దాం. రైల్ ప్రమాదంలో రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక మనిషికి 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. ఈ సంఘటనని దర్యాప్తు చేయడానికి హైకోర్టు జడ్జి అయిన మార్టిన్ గారిని కమిషన్ గా నియమించి ప్రభుత్వం ఆయనకి అధికారాన్నిచ్చింది. ఏంటి నువ్వు ఏం మాట్లాడలేదు? కమిషన్ దొరకపోయినా పర్వాలేదు, కానీ 30 లక్షలు మాత్రం కన్ఫర్మ్. ఏంటో తెలియడం లేదు, ఒకే టయర్డ్గా ఉంది. వెళ్ళి పడుకుందామా? నువ్వు వెళ్ళి పడుకో, నాకెందుకో మూడు బాలేదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసుని పాడు చేసుకోకండి. ఇక మీదట కర్నల్ మహేంద్రవర్మకు ఉండబోయేది ఒకడే కొడుకు. 2 లాడ్జ్ వేశారనుకోండి, ఈ బాధంతా పారిపోతుంది. లేసి రండి. అందరూ దుఃఖాన్ని పంచుకునేటప్పుడు ఆ చోట మనం కూడా ఉండాలి. అర్థమైందా? రండి. అయితే డెడ్ బాడీ దొరకదని చెప్పారా? ఎలా దొరుకుతుంది? ఫస్ట్ క్లాస్ భోగి మొత్తం కూడా బురదలో మునిగిపోయిందని మనకి చెప్పారు కదా. అందులో ఒక్కడు కూడా తప్పించుకోలేదట. ముంబై నుంచి పవర్ కింద వచ్చినా కూడా లాభం లేకపోయిందట. వాళ్ళు ట్రై చేసి వదిలేశారు. పాపం, వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అశోక్కి బంధువులంటూ ఎవరూ లేరా? ఒక బ్రదర్ ఉన్నారు, అమల్ వర్మ. అశోక్ వాళ్ళ నాన్నకి ఫస్ట్ వైఫ్కి పుట్టినాయన. అశోక్ ఇక్కడ అడ్మిట్ అయిన విషయం ఇన్ఫామ్ చేశాం, కానీ ఆయన భార్య అశోక్ని చూడడానికి రారు. అశోక్ మనోవ్యాధితో ఉన్నందువల్ల అతని వాదార్చే వాళ్లే ఇప్పుడు ముఖ్యం. లేదంటే తెగిన గాలిపటంలా ఒంటరిగానే బతకాలి.
ఈ రోజే డిశ్చార్జ్ చేద్దాం. ఇంకొక రోజు ఇక్కడ ఉండే డాక్టర్, నేను ఒకరిని కలవాలి. ఓకే, థ్యాంక్స్. ఒక కుటుంబం అంతమైపోయినందుకు సంతోషిస్తున్నారు. అశోక్ వాళ్ళ అన్న, వదిన. అశోక్ కోసం మనం ఏదైనా చేయగలమంటే నీ వల్ల మాత్రమే అవుతుంది. సంతోష్, కాలేజ్ కాంపౌండ్ లో ప్రారంభించిన ప్రేమ అక్కడే ముగించడం నాకెంతో ఇష్టం. ఒకే తండ్రికి పుట్టినా గాని విడిగా బ్రతికే అన్నాదమ్ముళ్ళ ఇంటికి కోడలుగా రావడం నాకిష్టం లేదు. అయితే అశోక్ ని లవ్ చేసిందంతా ఉట్ట టైం పాస్ అని అంటావా? అశోక్, నా వీసా రెడీ అయిపోయింది. నేను ఎప్పుడైనా బయలుదేరాల్సి వస్తుంది. నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఎక్కడికన్నా వెళ్ళి చావచ్చుగా. తిన్నగా ఇక్కడికే వచ్చాడు. ఇదంతా మన తలరాత. ఏమని చెప్తానులే. పాట పాడనా అమ్మా నీ కోసం,
ప్రాణమే పోయిన ఆగదు సంగీతం. పాట పాడనా అమ్మా నీ కోసం, ప్రాణమే పోయిన ఆగదు సంగీతం. కాలమే ఆగిన నీవే నా తోడు, సొగసే మారని సూర్యోదయం. ప్రేమనేదే కనబడదు ఇక ఎక్కడా, పాట పాడనా. కన్నీరు చిందిన కలతలే లేవులే, గుండె నిండా ప్రేమ నిలిచేను అమ్మా. అందాల ఆకాశం చిందించులే ప్రళయం, మనసున బాధ వీడదు అమ్మా. తిరిగిరా నీ కాలం, తిరిగొచ్చి అడిగిన ఎదురొచ్చి చెబుతా నువ్వే నా అమ్మని. ఇక నా బ్రతుకున వీడది చీకటి, బాధతో బ్రతుకుతూ పాడుదా, పాట పాడనా. నేను నా మనసులో నా ప్రాణంతోనే గుండెల్లోనే దాచిన నా అమ్మ నీకై. తళరాత మార్చునులే నేను పడే గీతం, నా మనసు నీకై తప్పించును అమ్మా. ఏ జన్మలోనూ నీవే నా స్వంతం, ఎన్ని జన్మలైన నువ్వే నా అమ్మా. నీ ప్రేమ నేను వీడకూడదు, నువ్వు నన్ను దీవించు అమ్మా, పాట పాడనా. బంధువులు దూరమైన కారణంగా నిజానికి అశోక్ జీవితానికి దూరం అవుతున్నారు. సరేగాని మీరెక్కడికి వెళ్తున్నారు? అది నాకు తెలీదు. వీధులన్నీ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకోవడమే మీ అన్నయ్య ప్లాన్, అంతేగా? దీన్ని మీకు ఇవ్వమన్నారు. ఏంటిది? హాస్పిటల్కి ఇచ్చిన డబ్బులు. అబ్బో, దీన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చావా? ఇదిగో ఈ డబ్బుని తీసుకెళ్లి మీ అన్నయ్యకే ఇచ్చే. లెక్కేంటో చెప్పడానికి మీ అన్నయ్యని రేపొచ్చి మీట్ అవుతాను. కళ్యాణమ్మా, ఈ పాపకి తినడానికి ఏమైనా పెట్టండి. రామా. తులసికి మీరు డబ్బిచ్చి పంపించారు కదా, అది కాస్త తక్కువే.
అందుకే డైరెక్ట్గా వచ్చి లెక్క చెప్పి టోటల్ అమౌంట్ని తీసుకెళ్దామని వచ్చాను. హాస్పిటల్లో పే చేసింది 2500 రూపాయలు. ఆ రోజు తులసిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది నా కారులో. కార్ రెంట్ 1000 రూపాయలు. ఆ డబ్బెవరిస్తారు? ఆ రోజు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్లతో మాట్లాడి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు 1000 రూపాయలు. మొత్తం 4500 రూపాయలు. అది నేను తర్వాత చేస్తానండి. ఒక్క పూట భోజనం రెడీ చేయడానికి వీధులన్నీ తిరిగే మీరు 4500 రూపాయలు ఎలా ఇస్తారండి? ఏంటేం మాట్లాడరు? ఎలాగోలా మీ అప్పు నేను తీర్చేస్తాను. అందుకు నాకు కొంచెం టైం ఇవ్వండి. బాన్ విత్ సిల్వర్ స్పూన్ అయిన మీకు 4500 రూపాయలు పెద్ద లెక్కేం కాదు. ఒక పూట భోజనం కోసం కష్టపడుతుంటే సంపాదన గురించి నేను ఏమాత్రం ఆలోచించలేదు. కానీ ఇక పస్తులుండైనా జనం ఇచ్చే డబ్బు పోగు చేసి నేను మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను. మిస్టర్ అశోక్ వర్మ, సన్ ఆఫ్ లేట్ కర్నల్ మహేంద్ర వర్మ అండ్ గాయత్రి వర్మ. ఏంటి కరెక్టా? నేను అశోక్ వర్మను కాను. అవును, మీరు అశోక్ వర్మనే. కాదు కాదు కాదు. ఒక నిజాన్ని ఎంత దాచిపెట్టినా అదొకరోజు బయటకు వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరే. నేను మీ వేదాంతం వినడానికి సిద్ధంగా లేను. ఆ అశోక్ వర్మ చచ్చిపోయాడు. మళ్ళీ పుట్టింది ప్లాట్ఫామ్ మీద. అప్పు, తులసి, కిట్టులతోనే నేనుండాలి. అశోక్ వర్మగా కాదు, వాళ్ళకి అన్నగా. ఐ అప్రిషియేట్ యు అశోక్. వేదల్లో పుట్టిన 3 చిన్నారుల కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళని మీ కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. అశోక్, నాకు తెలుసు మీకు డబ్బంటే ఇష్టం లేదని. కానీ మీకు దక్కాల్సిన ఆస్తిని ఒంటరిగా అనుభవించేది మీ అన్నయ్య బర్మ. అందువలన మీకు చెందవలసిన ఆస్తి మీకొచ్చే తీరాలి. నాకవేమీ వద్దు. నాకున్న ఆస్తి మా అమ్మా నాన్నలు మాత్రమే. వాళ్ళు పోయారు. ఇప్పుడున్నది తులసి మాత్రమే. మేమిలాగే జీవిస్తాం. ఎలా? ఊరంతా తిరిగి అడుక్కుని గంజినీళ్లు తాగుతారా? ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా మీ జీవితం అంతమైపోతుంది. మీరు తులసి కోసమే బతుకుతున్నారన్నది కూడా అబద్ధం అయిపోతుంది. నాకు ఎవరి ఆస్తి వద్దు. కావాలి. తులసిని బాగా చదివించడానికి కావాలి. అశోక్, మీరు తులసిని మీ చెల్లెలుగా భావిస్తున్నారని చెప్పారు. రేపు తనకి ఒక అడుక్కున్న వాడికిచ్చే పెళ్లి చేస్తారా? దాని గురించి నాకేం తెలీదు. మేము ఇలాగే జీవిస్తాం. పాడిన పాటని మీరు మళ్ళీ మళ్ళీ పాడతానంటే ఆ తర్వాత మీరు కోర్టుకి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకని ఆలోచిస్తున్నారా? చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు భిక్ష ఎత్తేలా చేస్తున్నందుకు. ఇది గనక రుజువైతే మీకు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. తెలుసా మీకు? అదంతా అవసరమా? అది మాత్రమే కాదండి, మీరు సొంత చెల్లెల్లో చూసుకుంటున్న తులసిని కూడా మీరు కోల్పోతారు. అలా జరగాలనుకుంటున్నారా? ఇవన్నీ వద్దక్క. అన్న ఏం నన్ను కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. నేనెప్పుడు అన్నతోనే ఉండాలి. మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. కానీ మీ అన్నయ్య బుర్రకి అసలు అర్థం కాలేదు. నన్నేం చేయమంటావు చెప్పు? నీలాంటి చిన్నపిల్లల్ని కష్టపెడితే నేను చూస్తూ ఊరుకోలేను. కొంచెం ఆగండి. నేను అశోక్ వర్మనే. దయచేసి తులసి నా నుంచి దూరం చేయకండి. ఎందుకంటే నేను మా అమ్మ నాన్నల్ని కోల్పోయిన తర్వాత ప్రేమంటే ఎలా ఉంటుందని తెలుసుకున్నది తన వల్లే. మీరు నాకు చేసిన సహాయాన్ని నేను కాదనడం లేదు. నువ్వు చెప్పేది కూడా నిజమే. బాగా చదువుకున్న ఒక యంగ్స్టర్ వీధుల్లో తిరుగుతూ తన జీవితాన్ని గడుపుతున్నాడంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొప్పవాడు అవ్వాలనే తపన అతనికి ఉంటుంది. అలా లేకపోతే అతను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడు. కిట్టు హఠాత్ మరణం, అప్పుని దత్తత తీసుకుని వెళ్ళడం, ఇలా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒకదాని తర్వాత ఒకటి బాధపడుతున్నప్పుడు అశోక్ నమ్మకం అంతా ఇప్పుడు తులసి మీదే ఉంది. రేపు తనకి ఏదైనా జరిగితే అశోక్ పరిస్థితి దారుణంగా మారుతుంది. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. అశోక్ కోల్పోయిన జీవితాన్ని తను పొందేలా చేయడానికి మీరే నాకు హెల్ప్ చేయాలి డాడీ. నీ ప్రొఫెషన్లో నువ్వు గెలవటానికి నీ వల్ల అయిన ప్రయత్నం నువ్వు చెయ్యి, అది చాలు.
ఇకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకో. ఏమిటి తండ్రి కూతుళ్ళ మాటలు ఇంకా పూర్తి కాలేదా? అవును, మేధావులు ఊరికే కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయరు. మీ ఇద్దరిలో ఎవరు మేధావులో భోంచేసిన తర్వాత కూర్చొని నిర్ణయిద్దాం. రండి, భోంచేదురుగా రండి. ఏమంటావమ్మా? తర్వాత ఓకే. డిస్కషన్ చేద్దాం. కారు డిక్కీలో సూట్ కేసు ఉంది, తీసుకురా. ఓకే సార్. ఎవరు మీరు? లతిక, కుడికా లోపల పెట్టరా. మీరెవరని అడిగాను. నన్ను చూసి నువ్వు ఎవరు అని అడిగేంతగా నా మొహంలో ఏమీ మార్పు రాలేదు. ఎవరది? ఏవండి, ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు లోపలికి వచ్చారు. అంతేకాకుండా నాతోనే వాదిస్తున్నారు. నేనేమి ఎవరో కాదు. రిటైర్డ్ కర్నల్ మహేంద్ర వర్మ గారి 2వ కుమారుడు అశోక్ వర్మ. ఈమె నా భార్య లతిక. మహేంద్ర వర్మ, ఆయన భార్య, ఆయన కొడుకు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. చనిపోయిన ముగ్గురికి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం 30 లక్షలు పెద్ద కొడుకైన అమూల్ వర్మ ఎప్పుడో తీసుకున్నాడు. ఇవన్నీ మేమేం ఊరికే చెప్పట్లేదు, మా దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పుడు మహేంద్ర వర్మ గారి అబ్బాయిని చెప్పుకుంటూ ఇంటి లోపలికి వస్తే ఒప్పుకుంటావా ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళరా. రండి అశోక్, ఈ ఇంట్లో మనం ఉండొద్దు, నాకు భయంగా ఉంది. లతిక, నాతో జీవించడానికే నేను పెళ్లి చేసుకున్నాను. అది ఏ నరకంలో అయినా సరే నువ్వు నాతో పాటే ఉండాలి. పద. నేను కొంచెం నటించగానే ఇద్దరు కంగారు పడిపోయారు. ఎలాగైనా గాని వీళ్ళిద్దరినింటి నుంచి బయటికి పంపేయాలి. అది ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. వీడు ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడని నాకు బాగా తెలుసు. దానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అశోక్, అశోక్, మరణానికి ఆధారం శూన్యం అంటారు. మీరింకా చనిపోలేదు అశోక్. ప్రాణాలతో ఉన్న నిన్ను చంపి పాతిపెట్టి ఫోటోకి దండు కూడా వేసేస్తారు. అది కరెక్టే. నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావే, అది నిజమా? ఏమన్నాను? ఈ ఇంట్లో ఉండడానికి నీకు భయంగా ఉందన్నా? నేను ఊరికే యాక్ట్ చేశానులే అశోక్. ఆ తర్వాత ఇది నీ బెడ్. రాత్రి సమయంలో నేను ఇక్కడ ఎక్కడైనా పడుకుంటాను. వాడిప్పుడు మీ సొంత తమ్ముడైనా కూడా మీరే కంగారు పడకండి సార్. వాడిని లేపేద్దాం, వదిలేయండి. అది చాలా ఈజీ సార్. నువ్వు ఏవైనా చెయ్యి, కానీ నాకు ఎలాంటి సమస్య రాకూడదు. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్నకి సంబంధించినంత వరకు ఎప్పుడు ఆయనకు వారిస్తుండే నేను ఒక్కడనే. అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. ఈ మ్యాటర్లో డబ్బు సమస్య కాదు. ఎంత కావాలో చెప్పండి, ఎంతైనా ఇస్తాను. ముందు పని ముగిస్తాం. మనిషి ఎవరో చూపిస్తే చాలు, వాడి కథ మా చేతిలో ముగిస్తుంది. 5 lakhs ఇవ్వండి. కరెక్ట్. 1 లక్ష అడ్వాన్స్, మిగిలిన డబ్బు తర్వాత ఇవ్వాలి. ఓకే, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో నా పేరు అస్సలు బయటికి రాకూడదు. అడ్వాన్స్ మా చేతిలో పడింది కదా, ఇక మీదట ఇది మీ సమస్య కాదు, మా సమస్య. మీరు వెళ్ళండి సార్, ఇక మీదట మేం చూసుకుంటాం. 2 వారాల తర్వాత ఒక మంచి పని దొరికింది. హే, ఈ వాచ్ చూసావా? ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? ఏయ్, మహేంద్ర వర్మ కోడలని ఈ ఇంట్లో నీ హక్కుల్ని మరి అంతా వెళ్ళబోయకు. ఏయ్, మీ ఆయనకి చెప్పుంచో, మహేంద్ర వర్మ కొడుకుగా
ఈ భూమి మీద వాడు చాలా కాలం ఉండలేడు. ఆగండి 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 ఆగండి, ఏంటి సమస్య? ఏయ్, వీళ్ళెవరో నీకు తెలీదా? మా అన్నయ్య, మా వదిన. మన మనసులో అన్నయ్య వదిన తల్లిదండ్రులతో సమానం. ఎదురు మాట్లాడకూడదు. ఇలా ఇక్కడే నిలబడి దిక్కులు చూడకుండా వెళ్ళి భోజనానికి ఏదైనా రెడీ చెయ్యి. ఏమండి, రండి వెళ్దాం. ఏమనుకుంటున్నా? సారీ లతిక, వాళ్ళ ముందు నేను నిన్ను ఏవేవో అనేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే అశోక్, ఇలాంటివన్నీ జరుగుతాయని ఊహించి నేను ఈ కేసుని టేకప్ చేశాను. నిజం చెప్పాలంటే నువ్వు ఈ రకంగా నాతో మాట్లాడడం నాకు బాగా నచ్చింది. అలాగే ఈ విధంగా మారువేషం వేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఒక వంట మనిషిలాగా నువ్వు ఈ కిచెన్లో ఎందుకు కష్టపడుతున్నావు? మనిద్దరం బయటికెళ్ళి హోటల్లో తినేసొద్దాం. ఇన్ని సౌకర్యాలుంచుకుని బయటకు వెళ్ళి తిండమా? వాళ్ల ముందు మీకు వంట చేసి పెట్టడమే నా పని. అలా అయితే ఈవినింగ్ మనం బయటికెళ్దాం. అంతకంటే ముందు నాకు ఒక పనుంది. ఏంటది? రైడ్. రైడా? అంటే మన కేసుకి కావలసిన ఆధారాల్ని ఈ ఇంట్లో వెతికి కనిపెట్టడమే. ఓహో, అర్థమైంది. అయ్యో దోశ. టిఫిన్ రెడీ అయ్యేలోగా మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రండి. ఓకే. ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నీ మనకి దొరికాయి. మనకు కావాల్సిందల్లా మీరు అటెండ్ చేసిన సుకన్య పెళ్లి ఆల్బమ్ అండ్ సీడీఏ. అవన్నీ ఈజీగా సంపాదించొచ్చు. నా క్లాస్మేట్ సంతోష్ని అడిగితేనే చాలు. ఓకే. వాడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. అయితే ఆ పని కూడా అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ నాటకాన్ని ఆపేయచ్చు అనుకుంటాను. నేను నీకు ఐస్ క్రీమ్ తీసిస్తాను. హాయ్ అంజలి. లతిక, తనే అంజలి. హలో. నా క్లాస్మేట్. హాయ్. ఈవిడ అడ్వకేట్ లతిక, నా వైఫ్. ఈ బాబు అక్క కొడుకు. అంజలి, మీ టాపిక్ వచ్చినప్పుడల్లా ఈయన మాట్లాడుతూనే ఉంటారు. మీ హస్బెండ్? అబుదాబిలో ఉన్నారు. సరే, నేను బయలుదేరినా? మాజీ ప్రియురాళ్ళు చూశాక మీ హార్ట్ బీట్ ఎక్కువైందా ఏంటి? ఇకపై జీవితంలో ఎప్పుడు నేను కలుసుకోకూడదనుకుంటున్నది అంజలినే. నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడం వల్ల చాలా మృదువుగా తనకి బుద్ధి చెప్పాను. ఇకపోతే నిన్ను నా భార్య అని చెప్పడం కావాలనే చెప్పాను. తనకన్నా అందమైన అమ్మాయి నాకు భార్య అయిందని కుళ్ళిపోతుంది. రిటైర్డ్ కర్నల్ మహేంద్ర వర్మ, ఆయన భార్య గాయత్రి వర్మ, ఆయన కొడుకు అశోక్ వర్మ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు అన్ని సాక్ష్యాలు కోర్టులో ఇంతకు ముందే సబ్మిట్ చేయడం జరిగింది యువరానా. చనిపోయిన అశోక్ వర్మ ముఖ కవళికలు ఉన్న ఈయన ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం ఉంది. మిస్టర్ వర్మ ఆస్తిని కాజేయడానికి వచ్చారు. ఇలాంటి మోసపూరిత ఆలోచన ఉన్నవాళ్లకి చట్టం ఎటువంటి సహాయం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దట్స్ ఆల్ యువరానా. ఈ కేసు మొదటి నేరస్తుడైన అమల్ వర్మని విచారించడానికి మీ అనుమతి కోరుతున్నాను సార్. అమల్ వర్మ, అమల్ వర్మ, అమల్ వర్మ, నిజం మాత్రమే చెప్తాను. నిజాన్ని మాత్రమే నీ కోర్టులో చెప్తాను. మీ పేరేంటి? అమల్ వర్మ. ఇక్కడ నిలబడున్న ఆయన మీకు తెలుసా? తెలీదు. ఈయన మీ తమ్ముడు అన్నారు, అది నిజం కాదా? కాదు. ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు ఎవరో మీరు చెప్పగలరా? ఇందులో నేను, చనిపోయే మా అమ్మా నాన్న, ఇంకా నా బ్రదర్ అశోక్ వర్మ కూడా ఉన్నాడు. ఈ ఫోటోలో ఉన్న మీ బ్రదర్ అశోక్ వర్మకి, ఇక్కడ నిలబడున్న ఈ అశోక్ వర్మకి ఏదైనా తేడా ఉందా? చెప్పండి. లేదు. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. అంటే అర్థం ఇద్దరు ఒకటేనని ఈయన ఒప్పుకుంటున్నారు. అబ్జెక్షన్ యువరానా. అబ్జెక్షన్ ఓవర్ రూల్. డిజిటల్ మాయాజాలంతో ఎలాంటి ఫోటోనైనా మార్చొచ్చని మనందరికీ తెలుసు. దానితోటి ఎవరైనా సరే ఎవరితో ఉన్నట్టయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు సార్. దీన్ని మీరు ఆధారంగా తీసుకోకూడదు యువరానా. ఒక ఫోటోని డిజిటల్ పద్ధతిలో మార్చారు అంటే అది నిజమో కాదో తెలుసుకోవడానికి డిజిటల్ ఫోటోగ్రఫీ నిపుణుల ద్వారా మనం నిజమేంటో కనిపెట్టొచ్చు.
ఈ విషయం ఈయనకి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమల్ వర్మ అనబడే మీరు మహేంద్రవర్మ గారి మొదటి భార్య యొక్క సంతానం, అంతేగా? అవును. హ్మ్. మీ అమ్మ మరణాంతరం మీ నాన్నగారు గాయత్రి వర్మని పెళ్లి చేసుకుని వాళ్లకొక అబ్బాయి కూడా పుట్టాడు. ఆయనే అశోక్ వర్మ కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు అందజేసింది సార్. ఎంతో ప్రియమైన తండ్రిని, తల్లిని, సోదరుణ్ణి కోల్పోయిన దుఃఖంలో ఉన్నా సానుభూతి కింద 30 లక్షల రూపాయలు నా క్లయింట్ అయిన అమల్ వర్మ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. అందువల్ల ప్రభుత్వం లెక్కల ప్రకారం అశోక్ వర్మ చనిపోయారు. రోడ్ల మీద పాటలు పాడుతూ నేనే అశోక్ వర్మ అని చెప్పిన ఈ వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు చూపించిన ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవని, కుట్రలతోనే ఈ పనులన్నీ చేశారని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది యువరానా. ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన రోజున అమల్ వర్మ భార్య అంటే సునంద అక్కైన సుకన్య పెళ్లి జరిగిన రోజు. దానికి సంబంధించిన ఆధారాల్ని కోర్టు వారికి నేను సమర్పిస్తున్నాను. కొడుకు భార్య అయిన సునంద మీదున్న కోపంతో ఎప్పుడూ అందరినీ గౌరవించే మహేంద్రవర్మ చిన్న కొడుకైన అశోక్ వర్మని ఆ పెళ్లికి పంపించారు. అశోక్ వర్మ ఆ పెళ్లికి హాజరయ్యారని ఈ వీడియో సిడీ ఆల్బమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన అదే రోజున హైవేలో ఒక గ్యాస్ ట్యాంక్ లారీ బోల్తా పడి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుని సరైన సమయానికి రైల్వే స్టేషన్ కి చేరుకోలేకపోయినందువల్లే నా క్లయింట్ అయిన అశోక్ వర్మ ఆ మరణం నుండి తప్పించుకున్నారు. సిటీ ట్రాఫిక్ పోలీస్ చార్జ్ చేసిన ఆ ట్యాంకర్ లారీ యాక్సిడెంట్ యొక్క కేస్ షీట్ ఇదే. మరణించారు అని ఆపరెంట్ లాయర్ చెప్పిన మిస్టర్ వర్మ కుటుంబం యొక్క డెడ్ బాడీస్ ని వెతకడానికి పోలీసులు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. జరిగింది ఇదే అనుకుని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల మీద అశోక్ వర్మకి ఎటువంటి హక్కులు లేవు అని చెప్పడానికే అపోనెంట్ లాయర్ ఈ కేసుని టేకప్ చేసి వాదిస్తున్నారు. అందువలన రిటైర్డ్ కర్నల్ మహేంద్రవర్మ గారి అబ్బాయిగా జీవించడానికి నా క్లయింట్కి ఆయన ఆస్తుల మీదున్న హక్కుని మిస్టర్ వర్మ వీలునామా ప్రకారం అందజేయాలని కోర్టు వారిని నేనీ రోజున కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రిటైర్డ్ కల్నల్ మహేంద్ర వర్మ కొడుకు అశోక్ వర్మ మరణించాడని తెలియజేయడానికి డిఫెన్స్ వారు నిరూపించలేకపోయినందువల్ల ఎదురుకక్షి వాళ్ళ ఆధారాలు సరిపోయాయి. అందువలన అశోక్ వర్మకి రిటైర్డ్ కల్నల్ మహేంద్ర వర్మ వీలునామా ప్రకారం ఆస్తి మీద ఉండే హక్కుని ఎవ్వరూ కాదనలేరని ఈ కోర్టు ధృవపరిచింది. అన్నా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? కేసులో చేసినందువల్లేనా? అవునమ్మా, మనం మళ్ళీ ఓ కొత్త జన్మ ఎత్తాం. మనం ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళబోతున్నాం? మనమా? నేను ఫాదర్తో చెప్పి నేను ఏదో ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తాను. సరదా కళ అంటే ఎలా భయపడి పారిపోతుందో చూడు. లతిక, లతిక, తులసి కనపడడం లేదు. నేనంతా వెతికి చూశాను. తనెక్కడికి వెళ్తుంది తెలీదు, కానీ నిన్న రాత్రి ఏదో సరదా కోసం తనతో ఒక మాట చెప్పాను. ఏం చెప్పారు? నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తులసిని ఏదైనా ఆర్ఫనేజ్లో చేర్పిస్తానని చెప్పాను. మీరు కోల్పోయిన సౌకర్యాలన్నీ
ఒక్కొక్కటిగా మీకు తిరిగి దక్కుతున్నప్పుడు ఇంతవరకు మీ దగ్గర ఉన్నవన్నీ మర్చిపోతున్నారా అశోక్? అలాంటిదేమీ లేదు. నేను అన్నీ కోల్పోయి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నా మీద ప్రేమ చూపించి నాకు జీవితాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు మిగిలింది తులసి మాత్రమే. తను నా ప్రియమైన చెల్లెలు. నేను మళ్ళీ ఈ విధంగా మారింది తన కోసం మాత్రమే. తను లేకుండా నేను... చాలు అశోక్, తులసి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. రామా. అన్నయ్య ఏదో ఊరికే సరదా కోసం అలా చెప్పాడమ్మా. మీరు ఊరికే చెప్పినా చెప్పే ముందు ఆలోచించాలి, లేకపోతే పిల్లలు ఇలాగే బాధపడతారు. నాతో తనంతా చెప్పింది అంటే మాతో చెప్పకుండా వెళ్ళిపోవడమే మీ ప్లాన్, అంతేగా? నేను చర్చికి వెళ్ళి ఫాదర్ని కలిసిన తర్వాత వచ్చి నేను కలుద్దాం అనుకున్నాను. మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికే నేనిక్కడికి వచ్చాను. మీ కేసు గెలిచిన తర్వాత నా సీనియర్కి నేను బాగా నచ్చాను. ఆయన హైకోర్టు కేసు బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పారు. సరే, నేను వెళ్ళొస్తాను. లతిక, ఇంత పెద్ద కేసులో నన్ను గెలిపించి ఫీజు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఫీజేంటో నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, కానీ అది ఇవ్వడానికి సమయం సందర్భం కలిసి రావాలి కదా. నా భార్యగా మీరు కొంతకాలం నాతో పాటు నటించారు కదా. లాయర్ ఫీజుగా నేను నా జీవితాన్నే మీకు ఇస్తాను. పాడనా అమ్మా నీ కోసం ప్రాణమే పోయిన ఆగదు సంగీతం. పాట పాడనా అమ్మా నీ కోసం ప్రాణమే పోయిన ఆగదు సంగీతం. కాలమే ఆగిన నీవే నా తోడు, సొగసే మారని సూర్యోదయం. ప్రేమనేదే కనబడదు ఇక ఎక్కడా. పాట